మరి ఎలక్షన్ ప్రచారంలో భాగంగా రావడం జరిగింది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మూడవసారి పోటీ చేయమని నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మీ అందరి యొక్క ఆశీర్వాదం కావాలని గ్రామానికి రావడం జరిగింది. గ్రామస్తులందరూ కూడా మీ అందరికీ నేను చిరపరిచింది, నేను మీ దగ్గర వాడిని, మీకు చాలా తెలిసిన వాడిని. మూడవసారి నాకు టికెట్ ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈసారి కూడా మీ అందరి ఓటు కారు గుర్తుగా వేసి నాకు గెలిపించాలని కోరుతున్నా. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందు ఏ పరిస్థితి ఉండే, వచ్చిన తర్వాత గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి మీకు బాగా తెలుసు. ఎప్పుడైతే రెండవసారి పోటీ చేసి గెలిచిన తర్వాత చాలా మట్టుకు రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, పీడీ పెన్షన్లు కానీ, ఒంటరి మహిళల పెన్షన్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ కూడా ఇస్తున్నాం మనం. ఈ యొక్క హుస్సేన్ నగర్ గ్రామం చిన్న ఈ గ్రామంలో మరి వెంకరామస్వామి టెంపుల్ పోవడానికి మరి మెయిన్ రోడ్ నుంచి సిరికొండ కామారెడ్డి రోడ్ నుంచి హుస్సేన్ నగర్ మీదుగా మరి వెంకరామస్వామి టెంపుల్ వరకు కూడా రోడ్ వేయడం జరిగింది. అదేవిధంగా గడుకోల నుంచి కూడా మరి గడుకోల నుంచి వెంకరామస్వామి దగ్గరకు మరో రోడ్ కూడా వేయడం జరిగింది. 2 రోడ్లు వేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం తాండాలన్నీ కూడా రోడ్లు వేసి ఇవన్నీ కాకుండా గ్రామాలలో ఉన్నటువంటి మా అక్కలకు చెల్లెలకు ఇచ్చే పెన్షన్ కూడా కాంగ్రెస్ జమానాలు 200 పడిస్తుంటాయి. కానీ ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మా అక్కలకు చెల్లెలకు మా అవ్వలకు వారికి ఇచ్చే పెన్షన్ ఈ గ్రామంలో 415 మందికి ఇస్తున్నాం. 415 మందికి ఈరోజు పెన్షన్లు అందిస్తున్నాం మనం. ఇప్పటి వరకు 4,20,20 మంది రైతులకు ఎకరాకి 10,000 చొప్పున రైతు బంధు ఇవ్వడం జరిగింది. రైతాంగానికి గ్రామంలో అందరూ చాలా మంది రైతులు ఉన్నారు, పంటలు పండించుకున్న రైతులు ఉన్నారు. వాళ్ళందరికీ మనం చేస్తున్నాం. కేసీఆర్ వచ్చిన తర్వాత పంటల కోసం 24 గంటల కరెంట్ ఇస్తున్నాడు, ఎకరానికి 10,000 రైతు బంధు ఇస్తున్నాడు. కాబట్టి రైతులు పంటలు విపరీతంగా పండిస్తున్నారు, పుట్ల కొద్ది ధాన్యం పండిస్తున్నారు. ఆ ధాన్యాన్ని కూడా సొసైటీ వాళ్ళ పొలం దగ్గరకు వచ్చి కొనుగోలు చేసి ఆ డబ్బుల్ని రైతుల అకౌంట్లో వేస్తున్నారు. ఆనందంలో కూడా ఇవన్నీ సౌకర్యం చేసేది కేసీఆర్ గారు. మరి గ్రామంలో కొంతమంది ఎంపీడీ కమిటీలకు పెన్షన్ రావడం లేదు, వాళ్ళకు కూడా కటౌట్ ఎత్తేసి మరి వాళ్ళకు కూడా మళ్ళీ గెలవగానే పీడీలు చేసి ప్రతి ఒక్కరికి కూడా 3,000 పెన్షన్ ఇస్తామని కూడా తెలియజేస్తున్నారు. అదేగా కూడా చాలా విషయాలు గ్రామంలో ఉన్నటువంటి మహిళా సోదరిమణులు పొద్దున్న లేస్తేనే సిలిండర్ కావాలి. సిలిండర్ ఉంటే చాయ్ చేసుకుంటూ అన్నం వండుకుంటారు, ఇవన్నీ చేస్తారు. కాబట్టి సిలిండర్ ధర బీజేపీ నాయకుడు మోడీ ఇవాళ ఒక సిలిండర్ ధర 1,200 రూపాయలు చేసిండు. ఇవాళ మనం గెలిస్తే సిలిండర్ ధర కేవలం 400 రూపాయలకి ఇచ్చేర్పడి సిలిండర్ ధర 200 ఉన్నాయి. అదే కాకుండా గరీబ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, గరీబ్ వాళ్ళు ఉన్నారు. రేషన్ షాప్లో వాళ్ళకి బియ్యం వస్తాయి, దొడ్డి బియ్యం వస్తాయి వాళ్ళకి. ఇప్పటి నుంచి దొడ్డి బియ్యం కాకుండా రేషన్ షాప్లో సన్నం బియ్యం కూడా ఏర్పడిస్తాం. మరి ఇవన్నీ చేస్తాం. ఏ ఇంట్లోనైతే అసలే పెన్షన్ లేదో ఆ ఇంట్లో తప్పకుండా ఒక మహిళకు 3,000 పెన్షన్ కూడా ఏర్పడిస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఇవన్నీ చేస్తున్నాం. 63 మందికి ₹1,00,000 చొప్పున 63 లక్షల రూపాయలు ఈ గ్రామంలో మా చెల్లెళ్ళకి ఇచ్చిన ఇవన్నీ ఇస్తున్నాం మనం. మరి ఈరోజు ఎలక్షన్ వచ్చింది, కేసీఆర్ అడుగుతాలని మోడీ వస్తున్నాడు, బీజేపీలు వస్తున్నారు, రాహుల్ గాంధీ వస్తున్నాడు, రేవంత్ రెడ్డి వస్తున్నాడు. వీళ్ళంతా కలిసి తెలంగాణలో కేసీఆర్ అడుగుడితే ఈ పథకాలు లేకుండా చేద్దాం మనం. తెలంగాణ ప్రజలు సంతోషంగా పచ్చగా వస్తున్నారు. పచ్చగా ఉండద్దు, అలా పీక్కొని తిందామనే ఉద్దేశంతో కాంగ్రెస్ బీజేపీ ఒకటైపోయి మన మీద దాడి చేస్తా ఉన్నాయి. దయచేసి చర్చలు అందరికీ కూడా మన తెలంగాణ మనం కాపాడుకుందాం. మాకు వచ్చిన తెలంగాణ మనం కాపాడుకోవాలి. రేవంత్ రెడ్డి అనే వాడు చంద్రబాబు నాయుడు ఏజెంట్, వాడు కూడా సమైక్యవాది. మరి ఇవాళ ఆ వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ వ్యక్తి ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు చెప్తే అది ఆడుతూ ఉంటాడు.
కాబట్టి మనం ఇస్తున్న అందరూ కూడా విశ్వనగర్ గ్రామ ప్రజలకు రైతు దయచేసి చెప్తున్నా మీ అందరికీ, మా అక్కలకు, మా చెల్లెలకు, మా అన్నలకు రైతు బంధు తీసుకున్న ప్రతి ఒక్కరూ కొన్ని మేము చేసుకొని చెప్పండి కారు గుర్తుకోండి అని చెప్పి మనం చేస్తూ, మరి ఈరోజు మనం గెలిస్తే ఈ ప్రాంతాలలో ఇంకా డెవలప్ చేస్తాం. ఎవరికైతే ఇల్లు లేవో ఇల్లు కూడా ఏర్పాటు చేస్తాం, కొత్త రేషన్ కార్డు కూడా ఏర్పాటు చేస్తాం, ఇవన్నీ చేస్తాం మనం. కాబట్టి ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏమున్నా తప్పకుండా తీర్చామని తెలియజేస్తూ, ఇంకా సిరికొండ వెళ్ళాలా, కొండూరు వెళ్ళాలా, గర్పిల్లి వెళ్ళాలా, సమయం లేదు కాబట్టి మా అక్కలు, మా చెల్లెలందరూ కూడా బోనాలు ఎత్తుకొని మంగళారతి పట్టుకొని మా ఘనంగా స్వాగతం పలికినారు. వాళ్ళందరికీ కూడా చేతులు ఇచ్చిన వస్తామంటారు, తప్పకుండా ఇస్తాను. ఈ గ్రామంలో సీసీ రోడ్లు కూడా నిర్మించడం, మనం 45 లక్షల రోడ్లు ఇచ్చాము. సీసీ రోడ్లు చేతులు ఇవ్వడం. సర్పంచ్ బడాల రామకృష్ణ, ఎంపీటీసీ అల్లీపురం రాజవ్వ, గ్రామ శాఖ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, మరి సందడి రాశారు, మరి లబ్బుకులమ్ముడు రాసులు, మా ఎంపీటీసీ ఫిలిప్, అదేవిధంగా వీడీసీ చైర్మన్ బడాల సంతోష్, చైర్మన్ సోదరులు గంగారెడ్డి గారు, వైస్ చైర్మన్ మండల వైఎస్ఏలు, అదేవిధంగా మన టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా అక్కలు, మా బోనాలు ఎత్తుకొని మగరాత్రి పట్టుకొని వచ్చేటువంటి మా చెల్లెళ్ళు, మా అక్కలు, మరి మత్స్య కార్మికులు కూడా వాళ్ళు బలం పట్టుకుని వాళ్ళు వచ్చిండు, మా దళిత బిడ్డలు కూడా డబ్బులు కొట్టుకుంటూ వాళ్ళు వచ్చిండు. మరి వాళ్ళతో పాటు మనం మీరు అందరూ వచ్చింది కాబట్టి మీ అందరికి పేరు పేరున నాకు నమస్కారం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి చాలాసార్లు వచ్చిన గ్రామానికి ఇంతమందిని ఎప్పుడు కలవలేదు. మరి ఈరోజు మీ అందరి చూసి సంతోషం అనిపిస్తుంది. నాకు ఏంటంటే, నాకు మీకున్న సంబంధం ఇప్పటిది కాదు, నాకు సిరికొండ ఉన్న సంబంధం దాదాపుగా 81 నుంచి. 81 అంటే ఇది 23. అప్పటి నుంచి చూస్తున్నాను నేను రాజకీయాలు అట్లే ఉన్నాయి. అప్పుడు ఇదే రాజకీయాలు, మధ్యలో అదే రాజకీయాలు, మరి ప్రస్తుతం అదే రాజకీయాలు. 3 తరాల రాజకీయాలు చూసిన వ్యక్తి నేను ఈ రాష్ట్రంలో. మరి మీకు తెలుసు, ఈ గడ్డలో పుట్టి సిరికొండ మండలంలో మండలాధ్యక్షుడిగా, 2 సార్లు మండలాధ్యక్షుడిగా, మరి అదేవిధంగా ఒకసారి ఎమ్మెల్యేగా ఆర్మూరు నుంచి, మరి ఇప్పుడు 2 సార్లు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా, మరి మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న మీ తమ్ముడు, మీ అన్న బాధ్యత ఇవ్వబోతున్న నేను. మరి ఈరోజు వచ్చి మిమ్మల్ని ఓట్లాడుతున్నా అంటే దానికి కారణం పాల్గొనాలి. నాకు వస్తే 2వది నాకు నిజామాబాద్ రూల్ నాయకుడిస్తే వస్తారు లేదని చెప్పాను. వాళ్ళని ఆహ్వానించి, మరి ఎందుకంటే బాన్సుడ వెళ్ళే బాన్సుడ కోట్లాది పని చేసింది, గొడవ సున్నం వేసినట్టు అయిపోయింది. అక్కడ మన వాళ్ళు కాదు, వాళ్ళు ఆయన వాళ్ళు పని చేసింది. మరి ఇది మన వాళ్ళు, మన ఏరియాలో ఉన్నవాళ్ళం, మనమంతా కలిసి బతికిన వాళ్ళం. ఈ ప్రాంతాన్ని గురించి పనిచేస్తే ఈ ప్రాంత ప్రజల రుణం తీసుకోవచ్చని నాకు బాగా ఆశగా ఉండదు. నా ఆశ నెరవేర్చినటువంటి ఈశ్వర్ గారికి, మా కవితమ్మ గారికి, మా కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎలక్షన్లో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నటువంటి సిరికొండ మండల ప్రజలకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా రాజకీయ జీవితంలో 45 సంవత్సరాల జీవితంలో ఒక్కసారి ఓడిపోయినా, ఎప్పుడు కూడా ఓడిపోలేదు. ఇవాళ సర్పంచ్గా, ఎంపీపీ 2 సార్లు, సొసైటీ చైర్మన్గా, మరి ఎమ్మెల్యేలుగా గెలిచాం. దానికి కారణం ఏంటంటే, మీలాంటి స్నేహితులు, మీలాంటి ప్రాణ స్నేహితులు, మీలాంటి పేదవాళ్ళు, మీలాంటి మధ్యవయస్సులు, మీ అందరి యొక్క దయ, డొంకారామ స్వామి యొక్క దయ,
వెంకటేశ్వర స్వామి యొక్క దయ నాకు ఉండడం వల్ల ఇలా బతికినాడు రాజకీయ పరంగా. ఇప్పుడు ఎప్పుడో ఇబ్బంది పెడుతున్నాను, గడ్డి ముడుస్తున్నాను. కానీ మీ అందరి ఆశీర్వాదం వల్ల ఇలా జీవించున్నాను. నేను చెప్పిన ఒకటే మాట, నా మనసులో ఒకటే ఉంటుంది. నా మనసులో ఏమిటంటే నా ప్రాంతం డెవలప్ చేసుకోవాలి. ప్రజలకు తెలిసినా తెలియకపోయినా నాకు తెలిసింది చాలా ఉంది కాబట్టి ఏది కావాలో ఏది వద్దో నాకు బాగా తెలిసి ప్రాంతంలో కొత్త వాడికి ఏం తెలియదు, చెప్తే కానీ అర్థం కాదు, నాకు తెలుసు. కాబట్టి ఈరోజు మరి మీరు గమనిస్తున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత మన ప్రాంతం అంతా వెనుకబడి ఉండే మీకు తెలుసు. చాలా మంది తెలియదు, సిరికొండ మల్లాధ్యక్షుడు ఉన్నప్పుడు రిమోట్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఉండే కాంగ్రెస్ పార్టీలో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి. ఆ ప్రోగ్రామ్ సిరికొండ పెట్టించింది నేను ఎప్పుడు AP7లో మల్లాధ్యక్షుడుగా సిరికొండలో ముఖ్యమంత్రి హెలికాప్టర్ తెచ్చింది నేను ఫస్ట్ టైం. ఇక్కడ తెచ్చిన తర్వాత చివంటల్ రోడ్ కానీ మరి పాకాల రోడ్ కానీ చెరువులు కానీ కుంటలు కానీ చేయించినప్పుడు నేను మరి ఇవాళ మరి సీఎం గారు కేసీఆర్ తర్వాత తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎట్లా ఉంది, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, దయచేసి గమనించాలి. మీరు ముఖ్యంగా రైతులు గమనించాలి. 10 ఏళ్ళ కంటే ముందు తెలంగాణ రాకముందు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది. రైతులు కరెంటు కోసం వెళ్తే రోజుకు 3 గంటలు 4 గంటలు 5 గంటలు వస్తుంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారి దయ వల్ల 24 గంటల కరెంట్ వస్తున్నారు. 24 గంటల కరెంటే కాదు, ఈ గ్రామంలో రైతు బంధు కూడా 894 మందికి రైతు బంధు వస్తుంది. అంటే రైతు బంధు మరియు కరెంటు ఇవ్వడం వల్ల సిరికొండ మండలంలో ఉన్నటువంటి ప్రతి రైతు పుట్ల కొద్ది ధాన్యం పండించి ఆ ధాన్యాన్ని పొలం దగ్గరనే సొసైటీ ప్రెసిడెంట్ గంగారెడ్డి వెళ్ళి కొనుగోలు చేసి లారీలు నింపి రైతులు పంపిస్తారు. రైతు యొక్క డబ్బులు కూడా 1 వీక్లో అకౌంట్లో పడుతున్నాయి. ఆ సిస్టమ్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు. గతంలో సిస్టమ్ లేకుండే. ఇవాళ దయచేసి గమనించాలి మీరు, తెలంగాణ నాది అనుకుంటాడు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రజలందరూ నా బిడ్డలు అనుకుంటున్నారు. ఆ తరుణంలో మరి వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అదొక్కడే కాదు, గ్రామంలో దాదాపు 990 మందికి పెన్షన్లు వస్తాయి. మా అవ్వలకు, మా అక్కలకు, మా చెల్లెళ్లకు, ఒంటరి మహిళలకు, భర్తలు చదివే వాళ్ళకు, అదేవిధంగా వికలాంగులకు, ముసలి పెద్దవాళ్ళకు, వీళ్ళందరూ కలిస్తే 991 మందికి పెన్షన్ వస్తుంది ఈ గ్రామంలో. దీనిలో 10 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా వచ్చినాయి ఈ గ్రామానికి వాళ్ళ పెన్షన్ బట్టి. ఎంత? 2016 రూపాయలు. కాంగ్రెస్ పార్టీ జమాన్లు ఎంతుండే? 200 రూపాయలు ఉంటాయి. ఎక్కువ కొత్త పెన్షన్ కావాలంటే మరి ఆ పెన్షన్లో ఉన్న వాళ్ళు చనిపోతే కానీ కొత్త వాళ్ళు రాకపోతుండే, అంత దరిద్రం ఉండే. కానీ వాళ్ళ ముఖ్యమంత్రి గారు పుష్కలంగా డబ్బులు ఇచ్చి మరి ఈరోజు కోట్ల రూపాయల గ్రామాలలో విడుదలుతున్నాడు. మీరు గమనించాలి ఒకటే మాట, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి చిన్న గ్రామంలో కానీ పెద్ద గ్రామంలో కానీ ఆ గ్రామంలో హనుమంతుని గుడి ఉందని గ్రామం లేదు, కేసీఆర్ బతుకమ్మ రాని ఇల్లు లేదు. తెలంగాణలో ప్రతి ఇంట్లో మనకు వ్యతిరేకం చేసే వాళ్ళ ఇంట్లో కూడా రైతు బంధు, రైతు బీమాను, వాళ్ళ అబ్బకు పెన్షను, వాళ్ళ బిడ్డకు కళ్యాణ చెక్కు ఇవన్నీ వస్తున్నాయి. దయచేసి చెప్తుంది అందరూ కూడా. మరి ఈ విధంగా అందరూ మన వాళ్ళే అనుకుంటూ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కొంతమంది పార్టీ పరంగా వ్యతిరేకించడం మంచిది కాదు దయచేసి చెప్తున్నా. ఎందుకంటే ఈ ప్రభుత్వం మనకు ఉండాలి. ఈ ప్రభుత్వం లేకపోతే మళ్ళీ చీకటి రోజులు వస్తాయి. మనం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆయన ఏమంటాడు, తెలంగాణ ప్రజలకు రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు, 3 గంటలు ఏం చేయని వ్యక్తి వచ్చి తెలంగాణ రైతాంగానికి 3 గంటలు దారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అర్థం చేస్తున్నారు అందరూ కూడా. అలాంటి వ్యక్తిని పట్టుకొని కొంతమంది ఊరేగుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళు అడుగుతున్నా, వాళ్ళు ఏమంటారంటే గ్రామాలకు వచ్చి బాధ్యత మందిని ఏం చేసిండు, బదిలీడు ఏం చేయలేదు, రైతు బంధు వస్తుంది, వాడికి రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, మరింత తల్లికి పెన్షన్ వస్తుంది. మరి ఈరోజు ఇవన్నీ జరుగుతున్నప్పుడు మరి ఏమీ రాలేదని మరి కేసీఆర్ వ్యతిరేకం చేస్తే ఏం మంచి పద్ధతి అనుకుంటాడు. దయచేసి గమనించాలిగా ఉంటాం. కుట్రలు జరుగుతున్నాయి, చాలా కుట్రలు. 10 ఏళ్ళ తెలంగాణ వచ్చి 10 ఏళ్ళ ఎలక్షన్లు ఇప్పుడు వచ్చినాయి మనకు. ఈ ఎలక్షన్లో కేసీఆర్ కుట్ర ఎట్లా ఉందంటే, తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తాడు, మన 2 ఓటు పని, తెలంగాణకు 3 వేస్తాడు, 3 ఓటు పని,
ఇద్దరు కూడా తోడుదమ్మలే. వాళ్ళిద్దరు కూడా ఢిల్లీకి వచ్చి తెలంగాణ పడి రాబంధంలాగా తెలంగాణలో పచ్చగా పడుతున్నటువంటి తెలంగాణ రైతాంగాన్ని, తెలంగాణ ప్రజల్ని తీపి తినాలనే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి గమనించాలి. ఇలా కాపాడేది కేసీఆర్ మాత్రమే. ఈ దేశంలో వాళ్ళిద్దరిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ మాత్రమే. కాబట్టి ఆ ఒక్క నోడగొడితే మా గడ్డి వాళ్ళు దేశంలో అనే ఉద్దేశంతో గ్రామానికి వస్తున్నారు ఆ దేశం నుంచి. దయచేసి గమనించాలి. వీళ్ళు ఒకటి గమనించాలి. కర్ణాటక రాష్ట్రం ఉంది, పక్క రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రం 6 నెలల కింద ఎలక్షన్ అయింది. అక్కడ కూడా ఇక్కడ చెప్పినట్టు 6 గ్యారెంటీలు అని తిరిగింది కాంగ్రెస్. పాపం నమ్మిపోయి ఆ కర్ణాటక ప్రజలు ఓట్లు వేసిన వాళ్ళు. ఓట్లు వేస్తే దాని 5 గ్యారెంటీలు కథమైపోయింది, ఫెయిల్ అయిపోయింది 5 గ్యారెంటీలు. మరి ఇప్పుడు కరెంట్ దిగురాలకు కరెంటు మూలాలు కూడా వస్తలేదు, పొలాలు పంటలేవు, పొలాలు పడుతున్నాయి, పంటలు లేవలకు. వాళ్ళు చెప్తున్నారు మన ధర్మానం రైతులకు, మన ధర్మానం నిజామైన ధర్మానంలో ఉన్న వాళ్లకు కర్ణాటక వాళ్ళు పంటలు బాగున్నారు, కమ్మోళ్ళు. వాళ్ళు ఫోన్ చేసి చెప్తున్నారు, అరే మీరు ఎలక్షన్లో మీకు దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నాడు, ఆయన ఏమంటే మీకు 20 గంటలు కరెంట్ వస్తుంది, రైతులు బాగా వస్తున్నారు, రైతు బంధు వస్తుంది, మా రాష్ట్రం దిక్కులేదు ఆయన, మీరు దయచేసి కేసీఆర్ మర్చిపోతూ ఆయన దేవుడు లాంటాడు, ఆయన గెలిపించుకోమని చెప్తున్నారు వాళ్ళు ఫోన్ చేసి. మీకు గమనించాలి. ఇక్కడ మనకు తెలియలేదా? మనకు ఇంకోటి చెప్పాలా? మనకి ఇవన్నీ చేస్తున్న నాయకుడు మనం ఎందుకు కోరుకుంటాం? మనం ఎవరో చెప్తారు, మనకు మోసం చేస్తున్నారు. మోసం చేస్తే మోసపోయి కూర్చోపడుతుంది. కాబట్టి దయచేసి అందరికీ మనం ఇస్తున్నా. మరి రోజు ఈ ప్రాంతవాసిని, ఈ ప్రాంతంలో చెప్ప నాకు తెలుసున్నా అలాంటి వ్యక్తిని నేను ముందుకు వచ్చాను. మీ అందరికీ తెలిసిన వాడిని. మరి వస్తారు, వాళ్ళు ఏం చేస్తారు, కుట్ర ఏం చేస్తున్నా అంటే సరికొండలు ఏం లేదు, బాధిరెడ్డి పోతారు అని అక్కడ చెప్తారు. ఇక్కడ తెచ్చి ఏం చెప్తారు, ముందరం ఏం లేదు చెప్తారు. మీరు ఏం చేయాలంటే అక్కడిలో మంది పంపిస్తే ఇక్కడికి ఇక్కడ మీరు అక్కడ కావాలా, క్లియర్ తెచ్చుకుంటే ఇక్కడే ఉన్నది. ఇక్కడ జలాల్పూర్ నుంచి 30 దాకా మనది. జలాల్పూర్ అంటే ఊపుతండి ఊళ్ళకి వెళ్ళి నా ఊరుగా నాదే, మీరు చూడండి, సర్వే చేయండి. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి ఉత్తరం చుట్టూ పశ్చిమ దాకా మనదే. ప్రతి గ్రామంలో ప్రతి తాండాలో మన వాళ్ళు ఉన్నారు. మీరందరూ ఇప్పుడు సిరికొండ ఉండేది, సిరికొండలు ఏమి అన్నారు, ఏమి ఇళ్ళంతా లేదా, ఇళ్ళంతా మనవులు కాదా, చాలా మంది ఉన్నారు. కుట్రలు చేస్తారు. ఈ కుట్రలు మనము దాన్ని ఢీ కొట్టాలి. మనం ఇవాళ మనం చేస్తుంది అందరికీ కూడా. మన తల్లులు అక్కలు ఉన్నారు, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, చాలా మందికి ఇల్లు కావాలా, ఇళ్ళ స్థలాలు కావాలా. ఇప్పుడు వస్తుండే లేదు, మండలి పెట్టుకున్నప్పుడే నేను అప్పుడు ఇల్లు కట్టించా కుటుంబన్నా. తర్వాత మళ్ళీ కట్టలేదు. నేను చెప్తున్నా మీ అందరికీ కూడా, ఇప్పుడు గెలిచిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీ నాకు ఇల్లు మాత్రమే. అన్ని గ్రామాలలో ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టి ఏర్పాటు చేస్తా. మరి ఇప్పుడు శ్రీమంతులు నడుతున్నారు, పూర్తి ఆగిపోయింది. అవన్నీ ఆగకుండా చేస్తాను. ఎందుకంటే మన సీఎం గారు వచ్చారు డిచ్పల్లికి. డిచ్పల్లి వచ్చినప్పుడు నేను అడిగాను, మీ అందరి ముందు మీరు వచ్చారు సార్, మా ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు, గిరిజనులు ఉన్నారు, పరిగిన వర్గాల వాళ్ళు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు, చాలా మందికి ఇల్లు లేవు సార్, నాకు 10,000 ఇల్లు వాళ్ళు అడిగినా తప్పకుండా ఇస్తాను వారు అన్నారు. 10,000 ఇల్లు మనకు వస్తే ప్రతి గ్రామానికి 100, 20, ఎంతనో 30 తప్పకుండా ప్రతి గ్రామంలో ఇచ్చి 1 monthలో అందరికి స్టార్ట్ చేస్తా. 6 నెలలు 1 yearలో అందరికి ఇల్లు ఇచ్చి ఏర్పాటు చేస్తా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తే అవన్నీ చేయరు. 5 ఏళ్ళు మళ్ళీ టైం పాస్ చేస్తారు. టైం పాస్ చేసి మీరు నమ్మని వాళ్ళని ఒక్క గ్యారెంటీ పనిచేయదు. ఇవాళ నేను చెప్తున్నాను మీకు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఆడబిడ్డని పెళ్లి చేస్తే ₹1 ఇచ్చిన వాళ్ళు ప్రభుత్వం ₹1. మనం ఏం ఇస్తున్నాం, మనం ₹1,00,000 ఇస్తున్నాం. ఇప్పుడు ఏమంటారు వాళ్ళంటే, కాంగ్రెస్ పార్టీ గెలిచినట్ట పెళ్లి చేసిన తల్లిదండ్రులకి ₹1,00,000 ఇస్తారట, కులం బంగారం ఇస్తారట. ఎవరు నమ్ముతుందండి? మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు ₹1 వాళ్ళు మీరు తులం బంగారం ₹1,00,000 ఇస్తారు. ఎవరు నమ్మాలి? నేనేమంటున్నా అంటే, ఇంట్రెస్ట్ నాకు ఏమైనా అర్థమవుతుందంటే, తల్లి బతుకున్నప్పుడు, తన తల్లి బతుకున్నప్పుడు అన్నం పెట్టినోడు తల్లి చనిపోయిన తర్వాత చిన్నమ్మకు బంగారు అది తీపిస్తారట. ఇట్లా ఉంది కాంగ్రెస్ పరిస్థితి. ఈ విధంగా అబద్ధాలు మాట్లాడి తప్పుడు సమాచారం ఇచ్చి ప్రజలు మోసం చేస్తారు. కాబట్టి మీ అందరికీ మనం చేస్తున్నా. ఇవాళ ఇంకోటి ఉంది, ఇది మీ చాలా మంది పేదవాళ్ళు శ్రీకొండలో పేదవాళ్ళందరికీ కూడా చెప్తున్నది. మీకు సిలిండర్లు ఉన్నాయి, సిలిండర్ ధర ఎంత ఉన్నది? ₹1,200. సిలిండర్ ధర 1,200 పెంచేది ఎవరు?
ప్రధానమంత్రి మోడీ వీళ్ళ ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటారంటే మా బిడ్డలు మా తల్లులు ఉదయం లేస్తేనే కుటుంబంలో ఛాయ్ పెడతారు, అన్నం వండుతారు, ప్రతిరోజు సిలిండర్ అవసరం కాబట్టి నేను ఇచ్చే 2,000 పెన్షన్ దానిలో 1200 పోతాయి కాబట్టి మిగిలేటి 800 రూపాయలు కాబట్టి ఆయన ఏమంటాడంటే ఎన్నికలు గెలిచిన తర్వాత సిలిండర్ ధర 400 రూపాయలు ఇస్తాను, 400 రూపాయలు మన పేదవాళ్ళ రూపాయలు. అదేవిధంగా మరి ఏవైతే మనకు గ్రామాలలో రేషన్ బియ్యం వస్తాయి, చాలా మంది పొలాలు లేవు, తెల్ల రేషన్ కార్డులు బియ్యం వస్తాయి మనకు. ఆ బియ్యం కూడా దొడ్డి బియ్యం వస్తుంది మనకు. దొడ్డి బియ్యం చాలా మంది అమ్మేసుకుంటారు, సన్న బియ్యం ఎక్కడ పెట్టి కొంటున్నారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం గెలిచిన తర్వాత దొడ్డి బియ్యం బంద్ అయిపోయి సన్న బియ్యం మాత్రమే రేషన్ షాపులు ఇచ్చే పని చేస్తుంది. ఇవన్నీ చేస్తాం. మరి అదేవిధంగా మన శ్రీకొండ హెడ్ క్వార్టర్లో ఉండే చెరువు ఏతుందో ఆ చెరువు మీద మన గంగమ్మ గుడి కట్టేది. ఆ చెరువు తప్పకుండా మినీ ట్రాన్స్పోర్ట్ చేస్తా తప్పకుండా. అదేవిధంగా శ్రీకొండ భీమన్ రోడ్డుకు చివన్పల్లి రోడ్డుకు తొల్లకొండ రోడ్డుకు తప్పకుండా 2 కిలోమీటర్లు వైరింగ్ చేసి డివైడర్లు పెట్టి సెంట్రల్ లైటింగ్ కూడా చేస్తాం. అలాగే అయిపోతుంటే మరి ఈ గ్రామంలో మరి చాలా మంది మన పిల్లలు యూత్ పిల్లలు యువకులు ఉన్నారు చాలా మంది. నేను కానీ జగన్ కానీ మనం ఏం చేసామంటే పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ లో కోచింగ్ కాలేజ్ 10,000 మంది పిల్లలు వచ్చారు. హైదరాబాద్ కంపెనీలు వచ్చినాయి, ఐటీ కంపెనీలు. దానిలో కూడా 500 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అదేవిధంగా ప్రక్రియ మళ్ళీ మనం గెలిచిన తర్వాత ప్రతి ఏటా కూడా జాబ్ మీద పెట్టి నిరుద్యోగ యువకులు ఎదురున్నారో ఉద్యోగాలు చేపట్టేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా సిరికొండలో ఐటీ కాలేజ్ కూడా మంజూరైంది 7 కోట్ల రూపాయలు. అది కూడా నేను గెలవగానే స్టార్ట్ చేస్తాను. మరి బిల్డింగ్ కూడా వచ్చింది మనకు 7 crore rupees, అది కూడా స్టార్ట్ చేస్తారు. ఇవన్నీ వచ్చినాయి మనకు, ఇవన్నీ వచ్చినాయి. తప్పకుండా నేను గెలిచిన తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. మరి గ్రామంలో ఏ అవసరం ఉన్నా మరి రేపు చాలా మంది కుల సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలకు కమ్యూనిటీలు కానీ ఇతరత్ర కానీ అవి కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తుందని. మరి అదేవిధంగా వల్ల చాలా మందికి బీసీ బంధు రాలేదు, చాలా మందికి దళిత బంధు రాలేదు. దళిత బంధు రానటువంటి నా సోదరులు దళితులు చాలా మంది నా పాత స్నేహితులు వాళ్ళు చెప్తున్నా ఎవరి మాట నా మనసు అవసరం లేదు. మందకృష్ణ మాదికి వచ్చి బీజేపీకి ఏమంటాడు, ఎట్లా చేస్తారు బీజేపీ మీరు నాకు అర్థం కాదు. వర్గీకరణ చేస్తానని 5 ఏళ్ల కింద మోడీ చెప్పాడు. మనం హైదరాబాద్లో కేసీఆర్ గారు వర్గీకరణ చేయమని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేసి పంపించి 5 ఏళ్ళు అవుతున్నాం. మోడీ కింద పెట్టుకొని దాన్ని అమలు చేస్తున్నాడు. ఇప్పుడు మనం తప్పు చేయలేదు. మనం దళితులకు ఎంత మంది ఇస్తున్నాం, మనం 10 లక్షల రూపాయలు. ఆ 10 లక్షలు ఇచ్చినవి ఫెయిల్ కావాలన్న ఉద్దేశంతో మరి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మనకి మాదిగా వచ్చి బీజేపీ ఏమంటాడు. ఏమంటున్నా అమలు చేయాలంటే పార్లమెంట్ కావాలి, అసెంబ్లీకి ఏం సంబంధం. అదేవిధంగా నేను చెప్తున్నా బీజేపీ నాయకులు ఉత్తరప్రదేశ్లో బీహార్లో వాళ్ళ పరిపాలన ఉంది. ఆ ప్రాంతాలలో దళిత ఆడబిడ్డలను పట్టుకొని రేప్ చేసి చంపేసి పోస్ట్ మార్టం చేసినా కూడా శవాలను కూడా దళితులకు అప్పగిస్తారు. అలాంటి దుర్మార్గులు బీజేపీలు వాళ్ళకి సపోర్ట్ ఏమని చెప్పడం ఎంతవరకు సమస్య నాకు అర్థం కావట్లేదు. ఈ గ్రామంలో ఉన్నటువంటి దళితులు మాల కానీ మాదికి కానీ తప్పకుండా ఆ ఇద్దరికి చెరువు 10 దళిత బంధు స్కీమ్లు 20 మందికి ఇచ్చే పద్ధతి కూడా నేను హామీస్తున్నా. ఎవరు కూడా 40 సంవత్సరం లేదు. మరి వల్ల మా అక్కలు మా చెల్లెలందరూ కూడా నేను మనం చేస్తున్నా. గ్రామంలో ఏదన్నా ఏ డెలుపున్నా నేను తప్ప ఎవరు చేయలేరు చెప్తాను. మీ అందరికీ కూడా ఎవరు వస్తారో ఏదో చేస్తారంటే తప్పు మాటలు. నాకు ఇమాందారి ఉంది, నా ప్రాంత ప్రజలు నన్ను ఆదుకుంటారు కాబట్టి ఇవన్నీ నేను చేస్తున్నా. ఎక్కువ రాకపోవచ్చు కానీ నా మనసు మొత్తం తిరుగుతూ ఉంటుంది. అది ఇవాళ నేను చెప్తున్నా మీకు. ఒక నాయకుడు అన్నాడు, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయాడు. అప్పటి ఎలక్షన్లో భూపతి దిగాడు. ఆయన మళ్ళీ మన పార్టీకి వచ్చింది 10 రోజులు వచ్చినాక ఏమంటాడు నర్సారెడ్డి. ఆయన ఏమంటాడంటే అన్న గోవర్ధనన్న నాకు అర్థం కాదు, కొండూరు వినమన్నా మేము నేను తర్వాత భూపతి రెడ్డి దినం ఆ ఊళ్ళో పెద్ద జనం అంటే జనం వచ్చారు. నేను అనుకుంటా గోవర్ధన ఒక ఓటు రాదనుకున్నాం మేము. అది మొత్తం ముట్టికే పడ్డి న్యాయం పోయినా మేము 3 సార్లు ఆపిన బాగా స్వాగతం పలికిన మాకు ఆడనికి ఒక ఓటు రాదనుకున్నాము. ఆడ మొత్తం ముట్టికే పడ్డి నాకు అర్థం కాలేదు అంటే చెప్పారు. నాకు
మా మండల ప్రాంత వాసులందరూ కూడా నేనంటే సతా ఉంటుంది వాళ్ళకు. శ్రీకాకుళం మండలంలో ప్రజలందరూ కూడా నేనంటే సతా, మా సొంత అన్న అనుకుంటారు, మా సొంత అన్న అనుకుంటారు వాళ్ళు. కాబట్టి నేను రాకపోతే నారాయణ ఎప్పుడు మేము ఆయన మనుషులు అని చెప్పేసి మరి కష్టలేడు పోతలేడు కాబట్టి మేము ఓట్లు వేయమని కూడా కూడదు అంటారు మీరు. కానీ ఒకసారి వచ్చి నా ముఖం మీద చూపడితే తప్పకుండా ఓటేస్తారని నాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం నాకు ఉంది. ఇవాళ చూస్తున్నారు మీరు, ఇవాళ చూస్తున్నారు. సిరికొండకి వెళ్ళి గిరిని దాకా పోలంటే ఎంత ఇబ్బంది ఉండే, శ్రీకొండకి గిరిని దాకా పోలంటే ఎంత ఇబ్బంది ఉండే మనకు. శ్రీకొండకి వెళ్ళి కొండలు దాటి గిరిని పోవాలంటే బావులకి వెళ్ళి వంతలకి వెళ్ళి వంకలు టింక తిరుగుకుంటూ పోతుంటే మనం. ఇవాళ ఎట్లా ఉంది పరిస్థితి? 2 బ్రిడ్జిలు కట్టాం మనం, స్టేట్ రోడ్ చేసాం మనం, 6-7 నిమిషాలలో మనం గల్లెకుంటాం. మనం విధంగా చేసింది ఎవరు చేసింది ముందు? ఎవరు చేయలే, మనం చేసాం. మనకు తెలుసు కాబట్టి ఆ బ్రిడ్జి చేసే ముందు ఎన్ని ఇబ్బందులు పెట్టాం మాకు, ఎన్ని బదనాలు చేసాం. నాకు ఎన్ని బదనాలైనా ఎదుర్కొన్నా మన ప్రాంతానికి 2 బ్రిడ్జిలు తెచ్చినా ఇవన్నీ చేస్తున్నా. చివరి పిల్లలు చూడండి ఎట్లా అవుతుంది. దాన్ని రైల్వే ట్రాక్ అవుతున్నట్టు కట్ చేస్తున్నారు అక్కడ. ఆ రోడ్డు కూడా బాగా అవుతుంది మనకు. తెలంగాణ రోడ్డు అంటే చాలా ఈజీగా ఉండేవాడు. ఇవన్నీ చేస్తున్నాం మనం. కామాడి పోతున్నాం, మేము భీమాలు పోతున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ భీమల్ పోగా ఏదైతే బ్రిడ్జ్ ఉందో మన ఏది దూన్నవాడ దగ్గర, మన మైలరం పొంగాలి తర్వాత భీమల్ పొంగాలి దూన్నవాడ దగ్గర బ్రిడ్జ్ కొట్టుకుపోయినది. కొత్త బ్రిడ్జ్ ఇమీడియట్ చేపిస్తాను, కొత్త బ్రిడ్జ్ సాంగ్ చేస్తాం. అదేవిధంగా దాని పక్కన శ్మశాన వాటికి ఉంది, దానికి కూడా డబ్బులు ఇచ్చాము 8 లక్షల రూపాయలు. దానికి కూడా రిపేర్ చేయండి, అది కూడా అయిపోతుంది. ఏదున్నా తప్పకుండా చేద్దాం మనం. ఈ ప్రాంతంలో ఏది కావాలన్న వాళ్ళకు కూడా మా సాయనాథున్నాడు, గోసంగ వాళ్ళకు కూడా దంతపండు కావాలంటారు. దళితులకు ఇచ్చేదే కాకుండా అదనంగా వాళ్ళకు కూడా ఇచ్చే పని చేస్తాను. దంతపండు వాళ్ళు కూడా ఇస్తుంది కాబట్టి ఇవన్నీ చేస్తాము తెలియస్తూ వాళ్ళకు కూడా పాటిస్తా, ఇవన్నీ చేస్తా. స్పెషల్గా చెప్తాను మీ అందరికీ కూడా. ఇప్పటిదాకా నేను చేసింది పెన్షన్లు, రోడ్లు, డ్రైనేజీలు ఇవన్నీ చేసింది, బ్రిడ్జ్లు ఇవన్నీ చేసిన. కానీ ఫస్ట్ నేను మీకు చేసేది గరీబ్ వాళ్ళకి ఇల్లు. ఆ ఇల్లు మాత్రం ఫస్ట్ స్టార్ట్ చేస్తుంది కాన్ఫరెన్స్లో, దయచేసి గమనించండి. ఇవన్నీ చేస్తా. ఇంకోటి ఏంటంటే దళిత మంది బెనిఫిషియర్స్ ఉన్నారు, దళిత మంది లబ్ధిదారులు. మీరే కూర్చొని మాట్లాడుకొని చెప్పండి పేరు నాకు. మేమేమంటే వాళ్ళకి మీరు కూర్చొని మాట్లాడుకొని చెప్పండి. కానీ వాళ్ళు ఇబ్బంది పెట్టకండి మీరు. మేము మీకు పేరు పెడతాం, మాకు ఇది కాదు కదా చెప్పకండి మీరు. మీరు ఎవరికి చెప్తే వాళ్ళకి ఇస్తలేదు. నెక్స్ట్ మాకు కూడా అన్ని పని చేస్తా. కాబట్టి మీరు పేర్లు ఇవ్వండి, ఆ పేర్లు వాళ్ళకి ఇచ్చే పని చేస్తే కూడా తెలియజేస్తున్నా. ఓకేనా? ఆ పవర్ మీకు ఇస్తున్నా. ఏదైనా బీసీ బండ్ కానీ, మైనారిటీ బండ్ కానీ, తర్వాత దళిత బండ్ కానీ, ఏ స్కీమ్ ఉన్నా, ఇండ్లు కానీ ఏమున్నా తప్పకుండా మీ అందరి కోరిక మేరకు ఇస్తా. ఎవరో చెప్తే ఇచ్చారో నాకు లేదు, మీరు మధ్యవర్తులు ఎవరు లేరు, తప్పకుండా మీకు ఇచ్చే పని చేస్తామో తెలియజేస్తూ ఫస్ట్ నంబర్ 1 పైన నాదే ఉండే పేరు, పైన నంబర్ 1 నాది. దాని పక్కన పేరు, దాని పక్కన నా ఫోటో ఉంటుంది, దాని పక్కన కారు గుర్తు, దాని పక్కన బటన్. గుర్తుకే జై తెలంగాణ. చేతులందు చేతులు ఇవ్వడాల జై తెలంగాణ. కారు గుర్తుకే జై కేసీఆర్. మనందరి గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మన నాయకులు రాజిరెడ్డి గోవింద గారికి, మరి ఈ కార్యక్రమంలో వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున, మరి అదేవిధంగా కొండూరు గ్రామ బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు మన రాష్ట్రంలో ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయనుకుంటే ఒకసారి మనం ఆలోచన చేస్తే, మరి బీఆర్ఎస్ తెలంగాణ ప్రభుత్వం రాకముందు మన రాష్ట్రంలో కరెంటు లేకుండే, అదేవిధంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మొట్టమొదటిగా మన రాష్ట్రంలో ఉచిత కరెంటు 24 గంటలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఉచిత కరెంటు ఇచ్చి మన రైతుల ముఖాల్లో వెలుగు నింపడం జరిగింది. అదేవిధంగా మనకు తెలంగాణ ఏర్పడక ముందు కరెంటు ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. కరెంటు ఎప్పుడొస్తో తెలియదు. మరి రైతులు తెలంగాణ పొద్దుందాకా పొలాలకు తిరిగి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అదేవిధంగా మరి తెలంగాణ పొద్దున రైతులందరూ
మరి పాము కుట్టి మరి కరెంటు విద్యుత్ శాఖ వల్ల ఇతర మన బాజిరెడ్డి గారి అన్నగారి ఆ చొరవతోటి 2 వంతెనలు, ఒక చెక్ డ్యాము, అదేవిధంగా ఇప్పుడు మన చెరువుకు ఒక 50 లక్షల రూపాయలు కలవట్టు ఇచ్చినందుకు 50 లక్షల రూపాయలు ఇది ఇచ్చినందుకు వారికి మనం నా తరఫున మన గ్రామ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పల్లె ప్రగతిలో భాగంగా మరి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఇచ్చి అదేవిధంగా అభివృద్ధి సహకరించడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పాడు. కాబట్టి మా అబ్బలకు మాకలు మనం చేస్తున్నా తప్పకుండా పెళ్లి చేసే వాళ్ళందరికీ కూడా పెన్షన్ వస్తుంది. మీరు ఏం మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. రెండవది మరి ఇవాళ నేను చెప్తున్నా ఈ గ్రామంలో సంవత్సరాలు ఇచ్చాం మనం గెలిచిన తర్వాత 21 రోజులు ఇచ్చాం మనం. 1 కోటి 3 లక్షల రూపాయలు చెక్కలు ఇచ్చాం మనం. 4 కోట్ల 10 లక్షల రూపాయలు కళ్యాణ చెక్కులు ఇచ్చాం మనం. ఈ గ్రామంలో మా అవ్వలు మా కరున్నారు. మీ బిడ్డలకు పెళ్లి చేస్తే నా సంతకంతో 1,10,10 రూపాయలు చెక్ ఇస్తున్నా. లోన్ సాగించింది నా చేసుకొని ఈ గ్రామంలో 134 మంది హిందువులకు ఇచ్చిన, 5 ముస్లింలకు ఇచ్చిన, అంటే 139 అంటే 1,39 లక్షల రూపాయలు గ్రామాన్ని నేను చెప్పాను. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన 1 రూపాయి రాను. మన బిడ్డలు పెళ్లి చేసుకుంటే రూపాయి ఇచ్చిన మొక్కలు కావాలి. ఇవాళ అంటారు మేము గెలిస్తే అంటే వాళ్ళు గెలిస్తే 1,00,000 రూపాయలు ఇస్తాం, కళ్యాణ చెక్కులు కులం బంగారు పెట్టాడు. మా పవర్లో రూపాయి లేదు. నీ మాట చూస్తే ఎట్లా ఉందంటే తల్లి బతుకున్నప్పుడు అన్నం పెట్టినోడు, ఆకలితో తల్లి చచ్చిపోయిన తర్వాత వాడి చిన్న మగట గాజులు పెడతాడు, బంగారు గాజులు. ఇంత పచ్చి అబద్ధాలు పోతారు. అలాంటి వాళ్ళ మాటలన్నీ మనం మోసపోతే మనం చేస్తున్నాం. రెండో విషయం ఏమిటి, పెన్షన్ మీకు వస్తున్నాం 2,016 మనం గెలవగానే 3,000 రూపాయలు అయితే ఎవరైతే 2,016 వస్తున్నాం మనం గెలవగానే 3,000 రూపాయలు అవుతాయి. ఏడాది తర్వాత 3,000 అవుతాయి, మరో ఏడాది తర్వాత 4,000 రూపాయలు అవుతాయి, మరో ఏడాది తర్వాత 4,000 అవుతాయి. లాస్ట్ ఇయర్లో 5,016 రూపాయలు అవుతాయి. వీళ్ళందరికీ కూడా నేను చెప్తాను. ఇవాళ ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు తెలంగాణ సాధించిన నాయకుడు. మరి సాధించిన తర్వాత నా తెలంగాణలో ఉన్న బిడ్డలందరూ కూడా నా వాళ్ళు అనుకుంటారు, నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటారు. ఎవరు అనుకోవట్లా, తెలంగాణ సాధించారు కాబట్టి ఎవరైనా మాలనుకుంటారు. అందుకనే ఏ పార్టీ వాళ్ళు, బీజేపీ, కాంగ్రెస్ ఎవరైనా కూడా చూడకుండా అన్ని స్కీమ్ చేస్తున్నాడు ఆయన. నేను చెప్తాను మీ అందరికీ కూడా, తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా హనుమంతులు లేని గుడి లేదు. కేసీఆర్ ఇవ్వనటువంటి స్కీము ఈ ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో కేసీఆర్ స్కీమ్ ఉన్నది. ప్రతి ఇంట్లో కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ సంబంధం లేదు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు తీసుకుంటారు, ఆ ఇంట్లో వాళ్ళు 24 hours కరెంట్ తీసుకుంటారు, ఆ ఇంట్లో వాళ్ళు వాళ్ళ తల్లికి పెన్షన్ తీసుకుంటారు. వాళ్ళు కూడా మనల్ని విమర్శిస్తారు. నాకు అర్థమైతే లేదు. నాకు కొంచెమన్నా వాళ్ళకి అభిమానం ఉండాలి, కొంచెమన్నా ఆత్మాభిమానం ఉండాలి. పోతే చెప్తున్నా, ఇవాళ గరీబ్ వాళ్ళకి 2,000 ఇస్తే సంతోషంగా మరి కారు బతికిస్తున్నారు. మీకు 1,000 రూపాయలు ఇస్తారు. మీరు ఎందుకు లేదు? వీళ్ళకంటే ముందు మీరు ఉండాలి, మీరు నాయకత్వం వహించాలా. మీకు మేలు జరుగుతుంది. మీకు పుట్ల సంపద అందిస్తూ పనిచేస్తున్నారు, కరెంట్ ఫ్రీగా ఉంటున్నారు, మీకు రైతు బంధిస్తున్నారు. మీరు ఉండాలా, కానీ మీరు మాత్రం చాలా మంది ఉండరు. అది ఏదో నాకు అర్థం కాదు. మా కులపోడనో మా చుట్టపోడనో ఇట్లా విడిపోయి ఇలా కాంగ్రెస్ పార్టీలో వచ్చి మరి ఈ విధంగా తెలంగాణ నాశనం చేస్తే మీకు వచ్చేది నాకు అర్థమైతే లేదు. ఇవాళ నేను చెప్తున్నా, కుట్ర జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం మంచి బతుకున్నది, బతకద్దు. కళ్ళు పడుతున్నాయి ఆంధ్రులకు, కళ్ళు పడుతున్నాయి బీజేపీలకు, కళ్ళు పడుతున్నాయి కాంగ్రెస్లకు. మరి వాళ్ళ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వారి పరిపాలించే రాష్ట్రాల్లో చాలా రాజస్థాన్ ఉంది. ఇంటిని నల్లైపడాలు, నీళ్ళు లేక అల్లలాడిపోతున్న వాళ్ళు, తాగునీళ్ళు లేక, కరెంట్ లేక భయపడుతున్న వాళ్ళు. ఇలాంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు వచ్చి మనం నేతలు వచ్చారు, ముఖ్యమంత్రులు వచ్చి, ప్రధానమంత్రులు వచ్చి. ఇవాళ భారతదేశంలో మన రాష్ట్రం అంత మంచిగా ఏ రాష్ట్రం లేదు. దయచేసి గమనించాలి. ఎవరి మనుషులు ఏమున్నా అవన్నీ తీసేసి ఎలక్షన్ సర్పంచ్ కాదు, ఎంపీటీసీ కాదు, సొసైటీ కాదు, ఇది ప్రభుత్వం యొక్క ఎలక్షన్. ఇది ఏ ప్రభుత్వం భావిస్తుందో ఆ ప్రభుత్వం నిలబడి చెప్తాను నేను. ఆ ప్రభుత్వం మళ్ళీ గెలిస్తే ఇంతకంటే ఎక్కువ మంచి జరుగుతుంది. గ్రామాలలో చాలా పేదవాళ్ళు ఉన్నారు. రైతు బంధు, రైతు బీమా ఉంది. ఒక రైతుకు గుంట భూమి ఉంటే కూడా బీమా వస్తుంది, చనిపోతే. ఏమి లేని వాళ్ళ పరిస్థితి, ఏమి లేకుండా ఉన్నటువంటి వాళ్ళు చనిపోతే రూపాయి వస్తుంది కాదు. అలా కుటుంబం పరిస్థితి. నేను ఆలోచించి ముఖ్యమంత్రి గారు
రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఇన్సూరెన్స్ కట్టి వాళ్ళకు కూడా కేసీఆర్ టీం అలాగా ఇచ్చి ఏర్పాటు చేస్తున్నట్టు గమనించిన వాళ్ళకు కూడా రైతు బీమా లాగా ఆ కుటుంబానికి ఆ వ్యక్తులు ఎవరు చనిపోతే వాళ్ళ కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు కేసీఆర్ టీం కూడా ఇస్తున్నట్టు ఇవన్నీ గమనించండి. ఇవన్నీ దయచేసి చెప్తాను మీ అందరు కూడా మరోసారి ఆలోచించండి. ఇంత మంచి పరిపాలన నడుస్తుంది. కాంగ్రెస్ హయాంలో పెట్టినట్లేదు, కాంగ్రెస్ హయాంలో చెడ్డం ఇవ్వట్లేదు, మీరు నిల్వ చేయలేదు, ఇంటికి నల్ల ఇవ్వలేదు, ఏమి అని వ్యక్తులు చేయాలి మేము బాగా పొడుస్తామంటే ఎవరు నమ్ముతారు? నమ్ముతారు ఎవరు? ఇకపోతే మా అపోజిషన్ మా మనిషి భూపతి రెడ్డి ఆయన వచ్చి అన్నాడు మా పిల్లలు చెప్తారు బాగుంది మేము వాళ్ళు 70% ఉంటాం, మేము 30% కాదు. ఇక ఉన్నది లేకపోతే మరి చాలా మాకు ఇక్కడ 70% ఎంతమంది వరకు ఉన్నారో ప్రజలకు తెలుసు. రేపు ఎలక్షన్ అయ్యి ఓట్లు దండుకుంటే ఎవరికి ఎక్కైతే వాళ్ళ ప్రజలకు తెలుసు. నువ్వంటావు మేము గెలిచిన 15 రోజుల వల్ల 30 మందిని తొక్కేస్తా ఉన్నాం. తొక్కేస్తావా? మరి మేమేం చేయాలి? గాలి పెట్టుకోవచ్చు కదా, మేమేం చేయాలి? నేను ఈ ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా 2 సార్లైనా, ఈ ప్రాంతాల్లో అంతకుముందు ఒకసారైనా ఈ గ్రామంలో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చూస్తుంటే అప్పుడు నేను అప్పుడు మండలి పెట్టినప్పుడు చూస్తుంటే చాలా మంది టీడీపీలో ఉండే, టీడీపీ నుండి కాంగ్రెస్ నుండి. టీడీపీ నన్ను చూడగానే నేను వచ్చి చూసి ఆ పచ్చ కండువలు తీసి ఎవరు పెట్టుకుంటున్నారు. నేను గుర్తుపట్టే కదా ఎవరు కాంగ్రెస్ ఎవరు టీడీపీ నాకు తెలియదు. నాకు ఇక్కడ దొరికితే కూడా పోలీసు వాళ్ళకు సరే అని బాధ్యత వెళ్ళిపోతుంది, మంచిది వెళ్ళిపోండి అంటే ఆ విధంగా కూడా చూసాం మంది చాలా మంది. కానీ ఎవరు కూడా ఏమన్నా రావాలంటుండే ఆ రోజు అంటుండే సంతూర్ రెడ్డి గారు అంటుండే గోవర్ధన్ నా ఎలక్షన్ వస్తే నాకు తక్కువ పడితే ఓటు నీకు ఎక్కువ పడుతుంది అని చెప్పాను. నాకేం తెలియదు అన్నా చెప్తుండే. అంటే ప్రతి ఒక్కరు రావాలనుకుంటాను, ఎవరైనా రావాలనుకుంటా. కాంగ్రెస్ ఎవరెవరో నాకేం తెలియదు, కానీ కూడా మా వాళ్ళు నా కళ్ళకి కావస్తున్నారు. నేను చెప్తాను మీ అందరికీ కూడా, ఏ పార్టీ అయినా ఏదైనా గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలు చూసుకోవద్దు. నేను చెప్తున్నా కూడా మాట, ఈ ప్రభుత్వం ఎవరికి పనిచేస్తుంది, ఈ ప్రభుత్వం ఎవరి కోసం ఉంది, ఈ ప్రభుత్వం ముందుగా రైతాంగానికి ఉంటుంది, రైతులు ముందుకు రావాలి, గరీబాలకు ఉండాలి, వాళ్ళు ముందుకు రావాలి. అందరూ వస్తే మంచిగా ఉంటుంది, లేకపోతే కుట్ర జరుగుతుంది. వచ్చిన తెలంగాణ ఇబ్బంది అవుతుంది. మరి కేసీఆర్ లాంటి వ్యక్తి మీదకి అడ్డమైన మనుషులు వచ్చినారు, ఓడించిన ప్రయత్నం చేస్తున్నారు. మరి కాపాడేది ప్రజలు మాత్రమే కాబట్టి తప్పకుండా ఈసారి కాపాడుకోవాలంటే కారు గుర్తు కొట్టేసి నన్ను గెలిపించాలని కోరుతూ, అదేవిధంగా యాదవ పాల మల్లయ్య గుడి దగ్గర కంబాలు బయలుపడడం జరిగింది. గెలిచిన వెంటనే ట్రాన్స్ఫర్ మరియు అక్కడ ఒక రూమ్ కూడా ఏర్పాటు చేస్తారు. మరి ముదిరాజ్ ఎలక్షన్ తర్వాత పెద్దమూడి దగ్గర మరి 5 లక్షల రూపాయలతో కమ్యూనిటీలు కూడా ఏర్పాటు చేస్తాం. జగభద్ర సంఘం వాళ్ళకు కూడా భవన కోసం నిధులు ఇవ్వడం జరిగింది. కానీ మన డాక్యుమెంట్ ఇష్యూ వల్ల నిధులు ఇవ్వలేకపోయాను. ఇప్పుడు ఏర్పాటు చేస్తాం. గంగమ్మగుడి కొరకు వారు టీడీ కూడా కట్టడం జరిగింది. దానిని దేవాదాయ శాఖ ద్వారా మరి తప్పకుండా ఆ దేవాలయం కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. ఎక్కడైతే ఎస్సీ వాళ్ళకు వాళ్ళ జాగా ఉంటే వాళ్ళ కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేస్తాం. ఎక్కడైతే ఏ కులం వాళ్ళకైతే మరి కమ్యూనిటీ వాళ్ళ కోసం నిధులు అవసరం ఉన్నాం, వాళ్ళకు తప్పకుండా ఏర్పాటు చేస్తాం తెలియజేస్తూ, మరి ముదిరా సంఘానికి అప్పుడు ఏర్పాటు చేస్తాం. మరి చాలా ఉన్నాయి. మరి అందరికీ కూడా ఎప్పుడు పాజిటివ్గా ఉంటాను. నేను ఇక్కడ ఒక బ్రిడ్జ్ కావాలా, మనసు కూడా వారు బ్రిడ్జ్ తప్పుడు చేస్తాను. నేను ఇవన్నీ చేస్తాను. నీకు ఏది కూడా ఆగదు. ఈ ప్రాంతం వాడిని వడ్డించడం మనడైతే చివరకుండా వడ్డిస్తారు. అలాంటి వ్యక్తి నేను కాబట్టి మీ అందరి మనం చేస్తున్నాం. ఇల్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ మరి అదేవిధంగా నిధులు కానీ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ.
గురించి ఈ వ్యక్తుల గురించి నీకు ఏమీ తెలియదు, అన్నీ తెలుసు. మా వ్యక్తి గోవన ఉన్నాడు, మా ఓట్లన్నీ గోవనకే. థ్యాంక్ యూ. కారు గుర్తుకే మనమేం గుర్తు, మనమేం గుర్తు, కారు గుర్తుకే, కారు గుర్తుకే. హ్యాట్రిక్ విజయం సాధించు మంత్రి కాబోతున్న పూజ్యులు మాన్యులు బాజిరెడ్డి గోవన్న గారు, అట్లాగే విజయగౌడ్ సార్ గారు, మా గౌరవ జడ్పీసీ జగనన్న గారు, ఎంపీ గారు అశేషంగా తరలి వచ్చి గౌరవ ఎమ్మెల్యేకు నీరుజం పలుకున్న దరిపల్లి ప్రజలకు శుభాభివందనాలు. నా గొంతు కొంచెం ఇన్ఫెక్షన్ ఉంది కాబట్టి నేను ఎక్కువ పథకాల గురించి చెప్పా, ఓన్లీ దరిపల్లి గురించి మాత్రమే చెప్తా. ఇప్పుడు మా సోదరు నరేందర్ చెప్పినట్టు కొన్ని కుక్కలు మరిగినాయి, కొన్ని కుక్కలు మరిగినాయి. మాకు నోరుంది, మీకు నోరుంది, మాకు నోరు ఉండే కొడుకులారా మీకు నోరుంది. ఈ మీ కుక్కలకి ఏం చేయాలో నా దగ్గర సూదులు ఉన్నాయి. ఖచ్చితంగా మరిగిన కుక్కలకు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నేను సూదులు ఇస్తా, మీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తానని చెప్పి. సోదరులారా, అన్నగారు తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి సర్పంచ్ గా చేసిండు, 2 సార్లు మండలాధిష్ఠుడు చేసిండు, సొసైటీ చైర్మన్ చేసిండు, 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు. ఈసారి 5వసారి గెలవబోతూ ఇక్కడ రూరల్ నుంచి హ్యాట్రిక్ కొట్టబోతూ మంత్రి కాబోతున్నారు. ముఖ్యంగా నేను సర్పంచ్గా నా దరిపల్లికి ఏం చేశారో చెప్తా. నేను ఎమ్మెల్యే గారిని నేను ఏమి అడగలేదు, వారితో సర్పంచ్గా 5 సంవత్సరాలు సాగడం నా అదృష్టం. నేను అడగలేను 100 పడకల ఆసుపత్రి ఇచ్చిండు, నేను అడగలేదు 6.5 కోట్లతో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి, నేను అడగలేదు 6 నెలల్లో ₹1 కోటి సీసీ రోడ్లు ఇచ్చిండ్రు, సెంట్రల్ లైటింగ్ 6.5 కోట్లతో ఇచ్చిండ్రు, ఇన్ని పనులు ఇచ్చిండ్రు. ఇప్పుడు 100 పడకల ఆసుపత్రి పని నడుస్తుంది. మీకు కనిపించలేవా కాంగ్రెస్ నా కొడుకులారా? మా కంటి వెనుక అద్దాలు తెచ్చి చూపిస్తాను. ఇంకా ఏం కావాలా? రాబోయే భవిష్యత్తులో సారు మాతో చెప్పిండు, ఖచ్చితంగా గిరిజన పాఠశాల ఏర్పాటు చేస్తా, స్థల స్థీకరణ చేయమని చెప్పి కూడా చేయడం జరిగింది. అట్లాగే దరిపల్లికి ఒక పాలిటెక్నిక్ కళాశాల, అరే ఆగా మాకు దరిపల్లికి ఒక పాలిటెక్నిక్ కళాశాల, ఇంకా ఐటీఐ, ఇంకా అనేక కార్యక్రమాలు సార్ చెప్పడబోతున్నారు భారీ మెజార్టీతో. ఇప్పుడు మా సోదరు చెప్పినట్టు మీ అందరి సాక్షిగా మీ అందరి బలంతో 3000 మెజార్టీ సాధిస్తామని చెప్పి నేను మీ అందరి బలంతో ప్రమాణం చేస్తున్నా. జై తెలంగాణ, గోవన నాయకత్వం, కారు గుర్తుకే, అన్నల్లారా మన ఓటు, అమ్మల్లారా మన ఓటు, జై గోవన్న. అన్నదమ్ములకు 24 గంటల కరెంటు, మనకు ఇంతకు ముందు 7 గంటల కరెంటు, ఒకసారి 4 గంటలు, ఒకసారి 3 గంటలు. ఆ 4 గంటల కరెంట్ వచ్చింది, మళ్ళీ 3 గంటలు పోయినళ్ళకే పోతాయని మా అన్నదమ్ములు తెలంగాణ లేచి కరెంటు చాలేమైండ్రు. ఇప్పుడు ఆ రోజులు లేవు. 24 గంటల కరెంటు ఒత్తెత్తితే 24 గంటలు బిగెడు పొలం బారుతుంది. మనకప్పుడు 7 గంటల కరెంటు ఏడీసార్లు మారలేదు. ఇప్పుడు మనకు సంక్షేమ పథకాలు మనకు ఎన్నో జరుగుతున్నాయి. మన ఎమ్మెల్యే గారు మనకు 2వసారి గెలిపించుకున్నాము, 3వసారి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. అందరు కారు గుర్తుకే ఓటేయాలని కోరుకుంటున్నాను. మనకు దరిపల్లిలో ఎంతో సంక్షేమ పథకాలు, మనము 100 పడకల ఆసుపత్రి మనం ఎమ్మెల్యే గారిని అడగలేము, మనం ఇవ్వమని. మన ఎమ్మెల్యే గారు అక్కడ కేసీఆర్ దగ్గర కొట్లాడి మనకు 100 పడకల ఆసుపత్రి తెచ్చిండు మన ఎమ్మెల్యే గారు. మనకు సీసీ రోడ్లు తెచ్చిండు, మనకు సెంటర్ లైటింగ్ తెచ్చి. అందరూ బీడి మించింది, అందరూ వస్తలేదని బాధపడద్దు, రేషన్ కార్డు లేదని సుఖ బాధపడద్దు. ప్రతి ఒక్కరు మన అన్న గెలవగానే మనకు బీడి మించినే కానీ, రేషన్ కార్డులే కానీ, ఇంకా సంక్షేమ పథకాలు మన అక్క చెల్లెళ్లకు నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నానంటే మన ఎమ్మెల్యే గారి సహకారంతోనే. నాకేం తెలియదు. మా హనుమత్ రెడ్డి 20 ఏళ్ల సంది పార్టీకి పనిచేసిండు, కానీ నేనేం పని చేయలేను పార్టీకి. కానీ నాకు ఈ బలం ఇచ్చిందంటే మా ఎమ్మెల్యే గారు. మనకు మన అక్క చెల్లెళ్లకు అన్ని సంక్షేమ పథకాలు, మనకి ఏది కావాలన్నా కానీ మనకు సంక్షేమ పథకాలు జరుగుతాయి. మనకు సంక్షేమ పథకాలు జరగాలంటే మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. 3వసారి ముచ్చటగా గెలిపించుకొని భారీ మెజార్టీతో కారు గుర్తుకే ఓటేయాలి. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఈరోజు మన మధ్యలోకి 3వసారి నిజామాబాద్ రూరల్ నుంచి అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా
బీఆర్ఎస్ పార్టీ తరఫున వచ్చినటువంటి గౌరవనీయులు బాజిరెడ్డి గోవర్ధన్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా వారికి సోదర సమానులుగా ఉండి కలిసి నడుస్తూ మరి తనకంటూ ఒక మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకొని మనందరికీ కూడా ఎవరు ఏం కోరుకున్నా తన దగ్గరికి వెళ్తే పనిచేసి పెట్టే మన విజయగౌడ అంకుల్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. సోదరి మన సారికమ్మంత్ రెడ్డి గారికి అందరి పేర్లు ఇప్పుడు పోరు కొట్టాను. ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, గోవర్ణ అభిమానులకు, కేసీఆర్ అభిమానులకు, దర్పల్లి అభివృద్ధి కాంక్షలకు ఓటేయాలి, తను ఏం చెప్తాడో వినాలని చెప్పి పక్క గ్రామాల నుంచి కూడా తల్లి వస్తున్నారు. మన క్యాండిడేట్ కొత్త క్యాండిడేట్ కాదు, ఆల్రెడీ ఎల్ఐసీలు అంటే డైమండ్, సిల్వర్, గోల్డ్, డైమండ్ ఉంటారు కదా ఎల్ఐసీలా, ఆల్రెడీ డైమండ్ మెంబర్. సో ఆయన ఇది చేస్తాడు చెయ్యడం అనేది మనకేం అవసరం లేదు, చేస్తాడంతే. చేస్తాడా లేదా? గుర్తుడు రాలేదా? ఇక్కడ మన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా చెప్పాలి, దర్పల్లి యువకులు కానీ మహిళలు కానీ ఎంత మంచి వాళ్ళంటే, మరి సమస్య ఉంటే పిలిపించుకొని మరి వాళ్ళ సంఘాల్లో కూర్చోబెట్టుకొని, మరి సార్ మాకు ఈ సమస్య ఉందని చెప్పి ఆ సమస్యను వాళ్ళు పరిష్కరించుకునే చైతన్యవంతమైనటువంటి జనాభా మన దర్పల్లిలో ఉంది. మరి యువకులు కూడా ఉడుకు రక్తంతో ఉంటారు ఎప్పుడు కూడా. మరి చాలా మంది ఏమంటారంటే దర్పల్లికి వచ్చి మరి నిజామాబాద్ రూరల్లా బాజిరెడ్డి గోవర్ధన్కి వీక్ ఉంది అని అంటారు, నిజామాబాద్ లో పోయి దర్పల్లిలో వీక్ ఉంది అంటారు. వీకేం లేదు, వీక్ లేదు, బిర్యానీ తక్కువైంది, మంది ఎక్కువ మన దగ్గర. కాబట్టి ఏంటంటే సర్పంచ్ గెలవాలి. మరి మొత్తం నాయకులు ఇదే పార్టీలు ఉన్నారు, మరి పక్క పార్టీలో పోతే తప్ప వాళ్ళ గొంతుకు లేదు కాబట్టి పోతున్నారు. అంతేగాని మన నాయకుడి మీద కోపం లేదు. రేపు మళ్ళా మన ప్రభుత్వం వస్తే మళ్ళా ఈ నాయకులంతా ఇక్కడికి చేరాలి. చేస్తారా లేదా? గతంలో చూస్తామా లేదా? ఈరోజు కొంతమంది ఏం చేస్తున్నారంటే, ఒక డాక్టర్ వచ్చి పిచ్చి కుక్కలందరినీ వెంబడి పెట్టుకొస్తున్నాడు. ఎవరు ఎక్కువ తిడితే వాడికి ఎక్కువ పిచ్చం వేస్తా, బాజిరెడ్డి గోవర్ధన్ ఎవరు ఎక్కువ తిడితే వాడికి అన్ని ఎక్కువ బిస్కెట్లు వేస్తా అని చెప్పి ఆశ పెట్టి మరి పార్టీలో చేర్చుకుంటే చిల్లర వాళ్ళందరూ ఆయన వెనుకలు ఉన్నారు. మరి మన సారు ఇంత సీనియర్ ఉన్నా సంస్కారవంతమైన నాయకుడు కాబట్టి ఇంత బుద్ధిమంతులైన నాయకులు, బుద్ధిమంతులైన పిల్లలు మన పార్టీలో ఉన్నారు. ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. మనల్ని రెచ్చగొడతారు, మనల్ని రెచ్చగొట్టి మనల్ని ఏదో రకంగా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. మరి ఈరోజు బీజేపీ నుంచి కూడా క్యాండిడేట్ వస్తున్నాడు. మరి ఇక్కడనే ఉండి ఇక్కడనే తిని ఈ ఇంటి వాసాలు లెక్క పెట్టి మరి ఇప్పుడు ఎమ్మెల్యే కావాలని కోరికతోటి బయటకు వచ్చి అవాకులు చవాకులు పేరుతున్నారు. అరే నీకు ఎమ్మెల్యే టికెట్ నువ్వు అంటున్నావు. ఈ రోజు బాల్కొండలో భీమ్గల్ మున్సిపల్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శిష్యుడు, ఈ రోజు ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శిష్యుడు, ఈ రోజు మీ పార్టీకి సంబంధించి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల్ మోహన్ రెడ్డి బాజిరెడ్డి గోవర్ధన్ శిష్యుడు, ఈ రోజు బోధన్లో మున్సిపల్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ శిష్యుడు. ఏమరా నేను కానివ్వండి, నీకు ఇష్టం ఉంటే నీకు తేటుంటే వేరే పార్టీలో ఎమ్మెల్యే కొట్లాడు, నీ వర్గాన్ని కాపాడుకోవడానికి. ఈ రోజు నువ్వు మాట్లాడుతున్న మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నువ్వేం చేస్తున్నావు అంటే దేవుడి ఫోటో వెనకాల దాక్కుంటున్నావు. నువ్వు పెద్ద నాయకుల గురించి చెప్తానేను, పైన నాయకుల గురించి. జై శ్రీరామ్ అంటే 20 సంవత్సరాల నుంచి జై శ్రీరామ్ అంటే 6% దాటలేదు మీ పార్టీ. మరి అది గమనించిన నువ్వు ఈరోజు ప్రతి సందులున్న గ్రామ దేవతల దగ్గరకు వచ్చి కాళ్ళు మొక్కి చెంపలేసుకుంటున్నావు. అందుకు ఈ రోజు మీ పార్టీకో 10% పెరిగింది. ఇది నువ్వు గుర్తించినావు. ఇక ముందు చూసుకో. మరి మా పార్టీ ప్రాంతీయ పార్టీ, ఇక్కడ ఉండే పార్టీ. కరుణానిధి వీల్ చైర్ మీద ఉండి కూడా దేశంలో ఉన్న ప్రధానమంత్రుల్ని శాసించిండు. నువ్వు వయసు గురించి మాట్లాడుతున్నావు, నిన్ను మోసుకొచ్చిన కుక్క కూడా, గాడిది కూడా, నిన్ను మోసుకొచ్చింది ఒక గాడిది, గుండు గాడిది, అది కూడా వయసు గురించి మాట్లాడుతుంది. 75 సంవత్సరాల వయసున్న మన్మోహన్ సింగ్ దేశగతిని మార్చిండా లేదా? 75 సంవత్సరాలున్న పివి నరసింహారావు దేశగతిని మార్చిండా లేదా? మా నాయకుడికి వయసుతో సంబంధం లేదు. ఆయన ఒక ఆదేశం ఇస్తే వేలాది చేతులు వేలాది కాళ్ళు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పి మేము ఈ సందర్భంగా మా నాయకుడికి భరోసా ఇస్తున్నాం. మీరు ఇదే విధంగా ముందుకెళ్ళండి. ఈ సైన్యాన్ని ఇంకా వేలాదిగా పెంచి మీకోసము పనిచేయడానికి మేము
భవిష్యత్తు తరాల బతుకులు బాగు చేయడం కోసము మిమ్మల్ని నిలబెట్టుకుంటామని చెప్పి ఈ వేదిక సాక్షిగా బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మేమంతా కూడా యువకుల సాక్షిగా మహిళల సాక్షిగా హామీ ఇస్తున్నాం సార్. మీరు ముందుకెళ్ళండి. మీరు గెలిస్తే మీరు మంత్రి అయితే ఈ రోజు 10 మందికి సేవ చేస్తున్నారు, రేపు 1000 మందికి సేవ చేస్తారు, రేపు అన్ని జిల్లాలకు సేవ చేస్తారు. ఒక మాట చెప్తా మీకు, పదవి కాదు ఇంపార్టెంట్, పదవి కాదు. ఆంధ్ర తెలంగాణ ఏ రాష్ట్రమైనా ఒక్క మాట చెప్తే పనులు అయిపోతాయి. గ్రామ సర్పంచ్ అన్న పని కాదు, ఎమ్మెల్యే అన్న పని కాదు. బాజిరెడ్డి గోవర్ధన్ మనిషినని కాలం ఎగరేస్తే ఏ రాష్ట్రంలో ఏ జిల్లాకైనా మీకు ఇంత తిండి దొరుకుతుంది, మనకు ఉండడానికి ఒక రూమ్ దొరుకుతుంది. అది బ్రాండ్ అంటే. ఆ బ్రాండ్ కింద మనమందరం ఈ రోజు ఎంతో గర్వపడాలి. ప్రజలందరికీ విజ్ఞప్తి ఒకటే, ఇటువంటి బ్రాండ్ ని మనము ఎవరో పిచ్చుకొచ్చి మాట్లాడితే, ఏదో అడ్డం పెట్టి మాట్లాడితే మీరు పోగొట్టుకోవద్దు. దయచేసి మీ అందరికీ మీ కాళ్ళకు దండం పెట్టి మేము ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి కారు మీద గుద్దండి. గులుగటాలు గులుగుతారు, వచ్చేటోళ్ళు వస్తారు. గులుగుడే. రాత్రి 2 o'clock దాకా నిద్ర లేకుండా, ఆహారాలు లేకుండా ప్రజల మధ్యలో తిరుగుతూ మరి రేపటి వరకు కంప్లీట్ అయిపోతుంది. అన్ని గ్రామాలు టచ్ చేసి నేను ఇవాళ లాస్ట్ పెట్టినట్టు తరిపల్లి గ్రామాన్ని, ఇది మన సొంత గ్రామం కాబట్టి చివరిలో పెట్టాను నేను. మరి చాలా మంది వచ్చిపోతారు అపోజిషన్ వాళ్ళు ఏం మాట్లాడతారు, దాని జవాబు నేను ఏం చెప్పాలి అనే ఉద్దేశంతో వాళ్ళ తర్వాత నేను పెట్టా. మరి ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలకు మరి చాలా మంది మా అక్కలు చెల్లెళ్ళు బోనాలు ఎత్తుకొని మారాట పట్టుకొని దాదాపు 5:30 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా, క్షమాపణ తెలియజేస్తున్నా. మరి అదేవిధంగా మరి మా మత్స్యకార సోదరులు వలలు పట్టుకొని డప్పులు పట్టుకొని మా దళిత సోదరులు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున నా ఘనంగా స్వాగతం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు గడిపిల్లికి వస్తా ఉంటే చాలా గురించి ఏం మాట్లాడాలి ఎన్ని మాట్లాడినా తెలియదు మనకు. గ్రామాన్ని నేను ఏం శాంక్షన్ చేసినా, ఎన్ని బడ్జెట్ వచ్చింది గ్రామానికి అనేది నాకు తెలియదు. అంటే అంత ఎక్కువ బడ్జెట్ ఈ గ్రామానికి ఇచ్చాను. కారణం ఏంటంటే ఈ గ్రామం నేను చదువుకున్న గ్రామం కాబట్టి, 3 సంవత్సరాలు ఈ గ్రామంలో చదువుకున్న గ్రామం కాబట్టి అంత అభిమానం నాకు. ఈ గ్రామ ప్రజలు కూడా చాలా మంది నా స్నేహితులు ఉన్నారు, వాళ్ళ కొడుకులు ఉన్నారు, వాళ్ళ మనమలు ఉన్నారు. 3 తరాల వాళ్ళు ఈ గ్రామంలో నాకున్నారు స్నేహితులు. మరి ఇది రోజు చూస్తున్నాను నేను. మరి మీరందరూ మరి వస్తున్నా ఒకటే మాట, 2-3 విషయాలు నేను ఎక్కువ చెప్పండి. నేను తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారు ఈ తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్లలో వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా దీన్ని రిపేర్ చేస్తున్నాడు, ఒక ఇంజనీర్ లాగా గ్రామ మరి మీరందరూ గమనించాలా, గ్రామాన చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, చాలా మంది వృద్ధులు ఉన్నారు, చాలా మంది విద్యార్థులు ఉన్నారు, చాలా మంది ఒంటరి మహిళలు ఉన్నారు, చాలా మంది వికలాంగులు ఉన్నారు, చాలా మంది పీడి కార్మికులు ఉన్నారు. అన్ని గ్రామాలలో ఉన్నటువంటి నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ఈరోజు 2000 పెన్షన్ తీసుకుంటున్నారు, హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటున్నారు. మరి అదేవిధంగా కొంతమంది పిఎఫ్ ఉన్నటువంటి పీడి కార్మికులకు పెన్షన్ రావడం లేదని చాలా మందిలో ఒక ఆశ ఉంది, వాళ్ళకు రావడం లేదనే నిరాశ ఉంది. వాళ్ళప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు తిరుపతి వచ్చినప్పుడు వాళ్ళు తెలియడం జరిగింది, 2014లో ఉన్నటువంటి కటాఫ్ రేట్ను ఇమీడియట్గా నేను రాగానే ఎత్తేసి వాళ్ళందరికీ కూడా పెన్షన్ ఇస్తానని చెప్పడం జరిగింది. మా అక్కలకు మా చెల్లెలకు మనం చేస్తున్నా, ఎవరికైతే పీఎఫ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3000 రూపాయల పెన్షన్ కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా టీకేదారులకు కూడా మరి అదే 2000 రూపాయలు పెన్షన్ ఇస్తే కూడా వారు ప్రారంభించారు. గ్రామాలలో ఈరోజు మరి చాలా సామెతలు ఒకటి
సామెత ఏంటంటే తెలంగాణలో ఉన్న అన్ని గ్రామాలలో ప్రతి గ్రామంలో హనుమంతుని కూడా ఉంటుంది, ప్రతి ఇంట్లో కేసీఆర్ స్కీమ్ ఉంటుంది. ఇది ఒక నానుడి. మరి ఈరోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎట్లయితే విమర్శిస్తున్నారు టీఆర్ఎస్ పార్టీని, మమ్మల్ని విమర్శించే వ్యక్తులు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ పెన్షన్ వస్తుంది, వాళ్ళ భార్యకి పెన్షన్ వస్తుంది, వారికి భూమి ఉంటే మరి రైతు బంధు వస్తుంది, మరి పొలం చేసుకుంటే 20 గంటల కరెంట్ వాడుకుంటాడు. ఇవన్నీ వాడుకుంటూ కూడా తల్లి పాలు తాగి తల్లి రొమ్ముకున్నట్టు చేస్తున్న వాళ్ళు అలాంటి వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి మనం. వాళ్ళకి ఇవన్నీ అవసరం లేదు. ప్రజలు బతకొద్దు, ప్రజలు పేదవాళ్ళగా ఉండాలా, గరీబ్ వాళ్ళగా ఉండాలా, వాళ్ళ పీపుల్ తినాలి మనం. మరి ఈరోజు వైరల్ చేసుకోవాలా. చాలా మందికి 15 నుంచి వైరల్ బంద్ అయిపోయినాయి. పోలీస్ స్టేషన్లో కూడా ఇంటలేడు, ఎంఆర్ గారు కూడా ఇంటలేడు. వాళ్ళ కడుపు మంట ఎక్కువైపోయింది. ఇవాళ నేను చెప్తున్నా, ఈ రోజు మళ్ళీ మనం గెలిస్తే వాళ్ళ అదృష్టం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఉండరు కాదు, ఇంట్లో పనిచేసుకుని బతున్నారు. అలాంటి పరిస్థితి వాళ్ళకి వచ్చింది. నేను మనం చేస్తున్నా ఏంటంటే వాళ్ళు ముఖ్యం కాదు, మనకు ప్రజలు ముఖ్యం. మనకు నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నేను పేదవాళ్ళని చూద్దాం, మనకి ఏం వాళ్ళు చేద్దాం అని ఆలోచన వేరే ఆలోచన నాకు లేదు. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటా. నాకు నా ఇంటికి ప్రజలు వస్తే ఫస్ట్ నేను వాళ్ళు ఎవరు వచ్చాను, పేదవాళ్ళు వచ్చిందా, బస్సులో వచ్చిండొచ్చు, బస్సాలు లేకుంటే అడుపులో వచ్చిండొచ్చు, వాళ్ళని ఫస్ట్ కూడా చూస్తూ ఉంటాను. నేను కూడా మానవత్వం చెప్పింది. ఆ విధంగా చాలా అనుభవం ఉంటారు ప్రజలు, నాయకులు. చేస్తున్నా ఈ ప్రాంతంలో 2 సార్లు ఎమ్మెల్యే మీ అందరి చల వల్ల గ్రామాన్ని డెవలప్ చేశాం. ప్రతి గ్రామాన్ని డెవలప్ చేశాం. సిమెంట్ రోడ్డు కానీ, మెయిన్ రోడ్డు కానీ, మరి సెంట్రల్ లైటింగ్ కానీ, ఇవన్నీ చాలా చేస్తాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది, మండల కేంద్రం దరిపిల్లిలో మినీ ట్యాంక్మెంట్ చేస్తున్నాం. అదేవిధంగా అండర్గ్రౌండ్ హాస్పిటల్ చేస్తాం మనం. మరి అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ చేస్తున్నాం మనం, డబల్ రోడ్ చేస్తాం మనం. ఇవన్నీ చేస్తాం, కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. నేను మనం చేస్తున్నాం మీ అందరికీ కూడా. మరి 100 హాస్పిటల్ మనకు వచ్చింది. మొన్న హరీష్ గారు వచ్చి శంకుస్థాపన చేశాం. ఎక్కడ వేరే కొత్త ప్లేస్లో పాత ప్లేసుల్లో ఆ హాస్పిటల్ అట్లే ఉంటుంది. ఆ హాస్పిటల్లో ఈ 100 హాస్పిటల్ కట్టిన తర్వాత దాని నర్సింగ్ కాలేజ్ కూడా పెట్టి ఏర్పాటు చేస్తాను కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా నేను చెప్తున్నాను మీ అందరూ కూడా, ఇక్కడ రెవెన్యూ డివిజన్ కావాలని చాలా మంది కోరుకుంది. ఆర్టీఓ ఉండాలని నేను ప్రయత్నం చేస్తాను, మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను. తప్పకుండా రెవెన్యూ డివిజన్ మనకు వచ్చి చేస్తామో మనం చేస్తాం. ఇవన్నీ చేయాలంటే దమ్ముండాలి, ధైర్యం ఉండాలి, ఆలోచన కూడా ఉండాలి. ఆ ఆలోచన, దమ్ము, ధైర్యం నాలో ఉంది కాబట్టి చేస్తానికి ఆలోచిస్తున్నాను. మనం చేస్తున్నాం అందరూ కూడా. ఆ రోజుల్లో 10 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉండే పెన్షన్ ఎంత ఇచ్చారు గరీబ్ వాళ్ళకు? 200 రూపాయలు ఇప్పించాలన్నా. అలా మనం ఎంత ఇస్తున్నాం? 2000 రూపాయలు ఇస్తున్నాం. ఆ రోజుల్లో పేద ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే రూపాయి ఇచ్చిన వాళ్ళు ఇలా ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబానికి, ఆ తల్లికి 1,116 రూపాయలు కళ్యాణ చెక్కులు ఇస్తున్నాం. మేము మా చెప్తున్న శ్రీరామన్న నేను ఇచ్చే ముఖాలు కావాలి. నేను చెప్తున్నా మీ అందరికీ కూడా, గ్రామంలో చాలా డెవలప్ చేసాం మనం. ధైర్యం ఉంది మనకు చెప్పడానికి. మన ముఖం తెచ్చడం లేదు, అవసరం లేదు. ఎవరో కొంచెం పుట్టచనలు పోతారు, డబ్బులు లేకను, మన లేకను ఆశకు పోతారు, అడవులు మాటలు మాట్లాడతారు. కుక్కలు మనం మూతలు మురుగుతూ ఉంటాయి, మనం మురుగుతాం కుక్కల మీదకి. మన మూతలు కుక్కలు మురుగుతాయి మనకు, మనం మురుగుతాం వాళ్ళ మీదకి. కుక్క నడుస్తాం, మనం నడుస్తాం కుక్కలను. ఆ టైప్ ఉండాలి. కాబట్టి మనం ఏం చేద్దామంటే వాళ్ళు మురగనియండి, మన ప్రేమ. ఇలా గ్రామాలలో నేను చెప్తున్నాను అందరికీ కూడా, గ్రామాలలో మరి ఈరోజు ఎడ్యుకేషన్ పరంగా కానీ, వైద్య పరంగా కానీ, మరి అదేవిధంగా విద్యాపరంగా కానీ ఇవన్నీ మనం చేస్తున్నాం. మనం ఈరోజు ఈ యొక్క దర్పల్లి ప్రాంతంలో డిగ్రీ కాలేజ్ ఉంది, మరి ఐటీ కూడా రాబోతుంది, నర్సింగ్ కాలేజ్ వస్తుంది, అండర్గ్రౌండ్ హాస్పిటల్ వస్తుంది. ఇవన్నీ మనకు వస్తాయి. ఇవన్నీ వస్తే డెఫినెట్గా 1.5 years తర్వాత ఈ దర్పల్లి మున్సిపాలిటీ కూడా కాబోతుందని నేను తెలియజేస్తున్నాను. మున్సిపాలిటీ అయితే నిధులు అధికంగా వస్తాయి, బాగా డెవలప్ చేసుకోవచ్చు, దీన్ని ట్యాంక్మెంట్ కూడా బాగా చేసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. మరి ఇవన్నీ కూడా చేస్తున్నాను. అదేవిధంగా నేను చెప్తాను మీకు,
ఇవాళ దర్పిణిలో 50 పడకల 50 ఉన్నాయి ఇల్లు కడుతున్నారు, అవి అయిపోయినాయి. మనం ఇంకా 100 పడకలు కానీ 100 ఇల్లు కానీ నేను ఒకటే ప్రయారిటీ తీసుకుంటా. ఇప్పుడు గెలవని 3సారి గెలవని డెవలప్మెంట్ కంటే ముందు ప్రతి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఏర్పాటు చేస్తాం చేస్తున్నా. గృహలక్ష్మి కింద కానీ గవర్నమెంట్ కానీ తప్పకుండా ఇస్తున్నాను. అదేవిధంగా తాండాల వల్ల చాలా మంది ఉన్నారు ఇక్కడ. పీడియ తాండ కానీ మరియా తాండ కానీ చెరువు తాండ కానీ చాలా మంది ఉన్నారు. ఇంద్రనాథ తాండ కానీ వాళ్ళకు కూడా భవిష్యత్ తాండ కానీ వాళ్ళు కూడా కొన్ని పొడిపట్టలు వచ్చినాయి, కొన్ని రాలేదు. వాళ్ళకు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాయి. అన్ని చేద్దాం మనం, అన్ని కార్యక్రమాలు చేద్దాం మనం. మరి ఎవరు మనం చేస్తాం. మీకు తెలంగాణ వచ్చింది, గుట్టాలు తెచ్చుకున్న తెలంగాణ ఇది. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. చాలా రకాలుగా డెవలప్ అవుతున్నాం మనం. ఈ తెలంగాణ రాష్ట్రం ప్రజలు కూడా పచ్చగా ఉన్నారు, మంచి భక్తున్నారు, సంతోషంగా ఉన్నారు. ఇది చూసి వరలేనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, బీజేపీ నాయకులు, నేను చెప్తున్నా మీకు, ఒక వ్యక్తి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రాంతీయ పార్టీ పెట్టినటువంటి ముఖ్యమంత్రి, ఆయన ఓడించడానికి మోడీ వస్తాడు, రాహుల్ గాంధీ వస్తాడు, ఇంకెవరో వస్తాడు అంటే ఎంత భయం ఉందో చూడండి. ఈ వ్యక్తిని ఎవరితో మాకు అడ్డం ఎవరు లేదని దేశంలో రేపు పొద్దున నేను మీకు మనవేస్తున్నా, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారికి వస్తే మహారాష్ట్రలో, కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో ఈ అగ్గి తగ్గుతాం టీఆర్ఎస్ పార్టీ అగ్గి. మన తెలుగు వాళ్ళకు మహారాష్ట్ర చాలా మంది మధ్యప్రదేశ్లో వస్తున్నారు. ఏం నెల జరుగుతుంది, ప్రతి ఇంట్లో నల్ల వస్తుంది గుడిసె కానీ ఏదన్నా ప్రతి ఇంట్లో నీళ్ళు నల్ల వస్తుంది, నీళ్ళు తాగుతున్నారు. వాళ్ళ రాష్ట్రాల్లో నీళ్ళు కూడా దిక్కులేవు, కరెంట్ దిక్కులేదు, రైతు బంధు దిక్కులేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏమీ లేవు. ఏమీ లేని చేయనటువంటి వ్యక్తులు మన ప్రాంతానికి వస్తే ఈ విధంగా చేస్తామని మాట చేస్తూ ఉన్నాం. నేను ఒకటి మనవిస్తున్నా, ఇవాళ రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చంద్రబాబు అడిగేయండి. మరి మొన్న బండ వచ్చిండు, బండ ఎవరు? బండ వచ్చిన మనిషి. మొన్న రాజమండ్రి జైల్లో ఉంటే చంద్రబాబు నాయుడు పోయి పరిమిత వ్యక్తి మండవ పని చేయండి పార్టీలో. నేను అంటున్నా, ఇవన్నీ కుట్ర కాదు, ఇవన్నీ మీకు తెలంగాణ రాష్ట్రం. నేను చెప్తున్న ఇంకో విషయం, ధర్మారం ఉంది ఆ సొంత గ్రామం. ధర్మారం గ్రామంలో ఏం చేయలేదు. ఆయన 40 సార్లు గెలిచిండు, మంత్రి గెలిచిండు, ఆ ఊరికి నేను వచ్చిన తర్వాత 5 కోట్లు ఇచ్చిన గ్రామానికి, వైబ్రింగ్ చేసిన, ఇవ్వడం ఇచ్చిన, సెంట్రల్ లైటింగ్ ఇచ్చిన. కానీ ఒక యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే ప్రతిరోజు ఒక యాక్సిడెంట్ అవుతుంది ధర్మంలో. ఇవన్నీ నేను చేసిన, నాకు ఎవరు చెప్పలే చేయమని, ఇక్కడ కూడా నేను చెప్తున్నా. గ్రామాన్ని డెవలప్ చేస్తాం. మరి చూస్తున్నా మీరు, మన వల్లాపేట కానీ, గడుపులు కానీ, సిరికొండ కానీ, మరి గంజి నుంచి గిరికాడికి వెళ్ళి కొండూరు నుంచి సిరికొండ కానీ, మరి చర్పల్లికి వెళ్ళి భీమగల్ కానీ, ఈ రోడ్లు డబుల్ రోడ్లు అయినాయి, గ్రామాలలో సీసీ రోడ్లు అయినాయి. ఇవన్నీ గతంలో కాలేదు. మరి ఇప్పుడు ఎందుకైతున్నాయంటే మన రాష్ట్రం మనకు వచ్చింది కాబట్టి, మన నిధులు మనకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేయగలుగుతున్నాం మనం. ఇవాళ గ్రామాలలో చూస్తున్నాం మనం, ముఖ్యంగా రైతాంగానికి ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం, గరీబుల ప్రభుత్వం, మధ్యతరగతి ప్రభుత్వం. ముఖ్యంగా రైతులు చెప్తున్నాయి మీకు అందరికీ కూడా, రైతులు గతంలో చేసిన వ్యవసాయం ఏంటి, ఇప్పుడు చేస్తున్న వ్యవసాయం ఏంటి? రైతులు ఆ రోజు వ్యవసాయం చేయాలంటే కరెంట్ లేకపోతుండే, మరి పెట్టుబడి లేకపోతుండే. ఇవాళ కరెంట్ వస్తున్న ముఖ్యమంత్రి గారు పెట్టుబడి పెట్టిన ఆయన ఇవన్నీ కూడా మళ్ళా పుట్ల కొద్ది వడ్లు, పుట్ల కొద్ది పంట పండించడం చాలా మంది. మరి ముఖ్యంగా చెప్తున్నా, రైతాంగానికి మీరు ముందు ఉండాలా. టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయడానికి మీరు ముందు ఉండాలా, గరీబులు ఎన్నుకుండాలా. అలా చేయకుండా కొంతమంది చెంచగా పట్టుకొని పక్కన అటుకులు పెట్టుకొని వాళ్ళతో తిప్పించి మమ్మల్ని ప్రజలు సహించారు. ప్రజలు మనం చేస్తుంది అందరికి కూడా, ఎవరు పనిచేసేవాడు, ఎవరు మాట చెప్పేవాడు మీ అందరికీ బాగా తెలుసు. దయచేసి చెప్తున్నా, ఈ గ్రామాలన్నింటినీ డెవలప్ చేస్తాను నేను. ఇవాళ పంట తెచ్చి చేస్తాను నేను. ఇవాళ 3 ఎకరాలకు ఒక పైప్ లైన్ ద్వారా వచ్చేదైతుందో, మరి మెయిన్ పైప్ లైన్ పట్టే గడుపుల దాకా దాన్ని కూడా ఏర్పాటు చేస్తా. ఇవన్నీ చేస్తా కాబట్టి నేను మనం చేస్తున్నా, మన తెలంగాణ వచ్చింది, తెలంగాణ బాగుండాలి, రేపు ఫ్యూచర్లో కూడా ఇంకా బాగుపడాలనుకున్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెలిపించాలి. మీరు కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి పోతుంది. వచ్చి చెప్తుంది మీ అందరికీ కూడా, ఎవరు కూడా తెలంగాణ బాగా చేయలేదు.
తెలంగాణ రాష్ట్రం గురించి మొత్తం తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఉన్నారంటే కేసీఆర్ గారు. కేసీఆర్ లాంటి వ్యక్తి మళ్ళీ సీఎం అయితే తప్ప మన రాష్ట్రం మళ్ళీ బాగుపడదు. దయచేసి చెప్తున్నా, అప్రమత్తంగా ఉండాలి అందరూ కూడా, యువకులు కానీ వీళ్ళందరూ కూడా. నేను ఎంతో విషయం చెప్తున్నా, జనాలు రెచ్చగొడుతున్నా వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలంగాణ వచ్చినగా యువకులు గుర్తువాళ్ళు ఇచ్చిందని ఇచ్చినాం మేము. తెలంగాణ వచ్చిన తర్వాత 2,30,000 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చాం మనం. అదేవిధంగా జగన్ కానీ నేను కానీ మనం కోచింగ్ సెంటర్ పెట్టి కానిస్టేబుల్ 15 మందికి కానిస్టేబుల్ ఇప్పించాం మనం. మెగా జాబ్ మీద పెట్టి 500 మందికి ఉద్యోగాలు ఇచ్చాం ప్రైవేట్లో. నేను చేస్తున్నాం, మేము ఎవరు చేయరు, మనం చేస్తున్నాం మనం. ఇవాళ నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా, మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఓన్లీ 10,000 మాత్రమే. 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తులు తెలంగాణ గురించి ఎక్కిరిస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను మీ అందరికీ కూడా, ఫ్యూచర్ బాగుంది పిల్లలకు. పిల్లలు కూడా చెప్తున్నాను మీకు, సోషల్ మీడియా పడి వాళ్ళు ఇచ్చే అడ్డగోలు మాటలు విని మీరు తప్పుతారు పెట్టదని పనిచేస్తున్నాం. ఇవాళ చెప్తున్నా మీకు, ఈ రాష్ట్రంలో ఎస్సీ, బీసీ పిల్లలకు గురుకుల పాఠశాలలు పెట్టి ముఖ్యమంత్రి గారు, దానిలో ఎస్టీ పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుకుంటే వాళ్ళు అడ్మిషన్ దొరికితే సంవత్సరానికి 1,20,000 ఖర్చు పెట్టుకున్నాను. సొంత పిల్లలు కూడా పెట్టుకున్నారు. ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం దాదాపుగా 1000 గురుకుల పాఠశాలలు పెట్టినాను. 1000 గురుకుల పాఠశాలల్లో ఒక పాఠశాలలో 700 మంది చదువుకుంటారు. మరి ప్రతిరోజు కోడిగుడ్డు, సన్న బియ్యము, బహిరంగ పౌష్టికాహారము, మరి వారానికి 2 సార్లు చికెన్, మటన్, మంచి బట్టలు, షూస్, బుక్స్ ఇవన్నీ పెరుగుతున్నాయి. మనం కూడా మన ఇవ్వలేము. మరి ఇవాళ తెలంగాణ యువకులు బాగా చదువుకోవాలి, ఆరోగ్యవంతంగా ఉండాలనే ఉద్దేశంతో, తల్లిదండ్రులకు బాధ కలగనే ఉద్దేశంతో ఒక తండ్రిలాగా, ఒక తాతలాగా మరి కేసీఆర్ గారు యువకులకు బాగా ఉద్ధరిస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా నేను చెప్తున్నా, ఇలా చాలా మంది మా తల్లులు ఉన్నారు, మా అక్కలు చెల్లెలు చాలా మంది ఇక్కడ ఉన్నారు. నేను మనవి చేస్తున్నాను మీకు, గ్రామాలలో మన బిడ్డలు గర్భిణీలు అవుతారు. మన బిడ్డలు గర్భిణీలు అయితే గర్భిణీ అయినటువంటి వాళ్ళ ఇంటికి ఆశా వర్గాలు వస్తున్నారు. వచ్చి మీ ఇంట్లో మీ అమ్మాయి గర్భిణీ అయింది, మేము దవాఖాన తీసుకెళ్తామని చెప్పేసి గవర్నమెంట్ వాహనం తీసుకొచ్చి ఫ్రీగా అమ్మాయిని ఎక్కించుకొని అమ్మాయి అత్తను పిల్లలు తీసుకొని దవాఖాన పోతున్నారు. దవాఖాన పోయి ట్రీట్మెంట్ చేపిస్తున్నారు, మందులు ఇస్తున్నారు, టెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ సురక్షితంగా అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో ఇస్తున్నారు. ప్రస్తుత సమయంలో కూడా ఆశా వర్కర్లు వస్తారు, అమ్మాయిని తీసుకెళ్తారు వాహనంలో, మరి దవాఖాన తీసుకుంటారు, ఫ్రీగా ప్రశ్న చేయిస్తారు. ఆడపిల్ల పడితే 13,000, మగపిల్ల పడితే 12,000 ఇచ్చి చెక్కులు ఇచ్చి కేసీఆర్ కిట్ ఇచ్చి సురక్షితంగా రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ ఇంట్లో తీస్తున్నారు. ఈ పథకం వేరే రాష్ట్రాలు ఉన్నా అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, నా తెలంగాణలో ఉన్నటువంటి ఆడబిడ్డలు నా వాళ్ళు, నేను తండ్రిలాగా ఒక తాతలాగా వాళ్ళ బాగా చూసుకునే ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా. దయచేసి ఇవన్నీ గమనించాలి. కూడా మా మత్స్యకార సోదరులు ఉన్నారు, మరి చిన్న చిన్నపిల్లలు చెరువులు వేసి ఫ్రీగా పెద్దగా పట్టుకొని తిరిగి చెప్తున్నాను. ఇవాళ యాదవులు ఉన్నారు, తుమ్మ కొలవాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా గొర్రెలు ఇచ్చి కాసుకొని కాదు, వాళ్ళు ఎవరితో ఆపేయచ్చు, దానివల్ల ఆర్థికంగా ఇవ్వమని చెప్తున్నాను. ఇవన్నీ చేస్తున్నాం. బీసీలకు బీసీ పని చేస్తున్నాం, మరి మైనార్టీలకు మైనార్టీ పని చేస్తున్నాం, మనం దళితులు కూడా దళితులు చేస్తున్నాం. మనం ఇవన్నీ ఇస్తున్నామంటే తెలంగాణ తీసుకున్న తర్వాత మన నిధులు మనకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం. మనం ఇవన్నీ చేస్తున్న తరుణంలో గద్దలు వచ్చి తెలంగాణ వాడి మరి మన రాష్ట్రాన్ని చిన్న పిల్ల చేసే ప్రయత్నంలో భాగంగా మరి ఎలక్షన్లో వాళ్ళు వస్తున్నారు. దయచేసి చెప్తున్నా మీ అందరికీ కూడా, దయచేసి చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచో బీజేపీ పార్టీ నుంచో మనం కాపాడుకోవాలి. వాళ్ళ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాజస్థాన్ ఉంది, కర్ణాటకలో ఉంది. 6 గ్యారెంటీలు చెప్పి రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. మా కర్ణాటకలో కాంగ్రెస్ లో వస్తే 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు అయిపోయి 6 నెలల్లో కరెంట్ లేదు, వాళ్ళకి పంటలు పొలాలు ఎండిపోతున్నాయి, రైతు మంది అసలు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఏమీ లేకుండా రైతాంగా నడిపిస్తారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ పని చేస్తామంటే కర్ణాటక వాళ్ళు వాళ్ళ బంధువులకు ఫోన్ చేస్తున్నారు, ధర్మాన వాళ్ళ కమ్మలు, అరే మీరు మోసం పోయి కేసీఆర్ ఓటకుండి
ఆయన దేవుడు లాంటి వ్యక్తి. ఆయన ప్రజల్ని కాపాడుతున్నాడు, రైతులను కాపాడుతున్నాడు. మా దగ్గర కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మేమంతా చచ్చిపోతున్నారా, వాళ్ళు బాగా నష్టం చేస్తున్నారు, మాకు ఆయన మంచిగా చేస్తున్నారు కాబట్టి అందరినీ ఆయన కాపాడుకోమని చెప్తున్నారు. మరి మనకు తెలియలేదా, మనకు తెలియదా, మనకు ఏమే కార్యక్రమం జరుగుతుంది తెలంగాణలో జరుగుతున్నప్పుడు మనం కూడా సొంత ఆలోచనలు మన రాష్ట్రం మనం కాపాడుకోవాలంటే తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని మనందరూ కోరుకుంటాం. నేను ఈ ప్రాంతం అని, ఈ ప్రాంతం ఏంటో నాకు బాగా తెలుసు, తెలుసు నాకు. ఏ గ్రామాలు ఏమని తెలుసు, ఈ గ్రామాలు ఎవరినో తెలుసు నాకు. తెలిసిన వ్యక్తి కాబట్టి నేను చెప్పినా నేను అన్నీ చేస్తున్నాను. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. 100 ఎకరాల ఆసుపత్రి ఉంది, అది కట్టిన తర్వాత ఆ ఆసుపత్రి ఒక ఈ గ్రామానికి కాదు, మన ప్రాంతం మొత్తం ఆసుపత్రి వస్తుంది. మన ప్రాంతంలో నాట్పల్లి నుంచి చిమన్పల్లి నుంచి సిరికొండ దర్పల్లి ఇళ్ళ వరకు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ దొరుకుతాయి. మరి పెద్ద యాక్సిడెంట్ అయినా ఇంకా ఏ పెద్ద వ్యాధి వచ్చినా ఆ ట్రీట్మెంట్ మొత్తం ఆ హాస్పిటల్ దొరుకుతుంది. కాబట్టి మీరు గమనించాలి, ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. జరుగుతున్న తరుణంలో మనం బాగా ఆలోచించి మరి ఆ గద్దెల బారి నుంచి మా రాష్ట్రం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు కేసీఆర్ చూడాలా, కేసీఆర్ చేసిన కృషి, కేసీఆర్ చేసిన కష్టం ఏ రాష్ట్రం ఎవరు చేయడం లేదు. మరి ఈ రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పనులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మరి ఏ రాష్ట్రం జరుగుతలేవు. మన మహారాష్ట్ర కార్యక్రమం జరుగుతున్నారు రాత్రిపూట చూడడానికి. వాళ్ళు వస్తూ ఉంటే డబల్ రోడ్డు మీద ఒక పక్కన కుప్పలు కాలుస్తాయి పాపాలకు. సరే వేరే కుప్పలు మురగుప్పలు అన్నారు. వరగుప్పలు కాదురా బాబు, వల్లగుప్పలు అని చెప్పాను నేను. వరగుప్పలు అంటే వ్యక్తి దొంగలు అని చెప్తున్నాడు. అంటే మహారాష్ట్రలో వరగుప్పలు కాలుస్తూ కలిసిపోతాడు. అలా బట్టలు పండే పాపాలు బియ్యం తీసుకుంటున్నారు. అంటే మనం అన్ని బట్టలు పండించి ఎక్కడంటే అక్కడ వదిలేసి ఇంటికి వస్తే ముట్టే మనిషి లేడు, అంత పంటలు పండుతాయి మనకు. అలాంటి తరుణంలో ఇంత పంట ధాన్యాలక్ష్మి ఉంటుంది మనకు, ధనలక్ష్మి వస్తుంది మనకు. ఇన్ని వస్తున్న తరుణంలో మనము ఆలోచన లేకుండా తప్పు చేస్తే మోసపడతాము. ఇలా మనం చేస్తున్న కరెంట్ అంత బాగుంది మనకు. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఖతం అవుతుంది, రైతు బంధు బంద్ అయిపోతుంది, దళిత బంధు కూడా బంద్ అయిపోతుంది. చెప్తుంది అందరూ కూడా. ఇవాళ బతికేది ఎవరంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బతుకుండొచ్చు, పైరవి చేసుకుంటా, కానీ పేదవాళ్ళు బతకలేరు, రైతులు బతకలేరు. కాబట్టి నేను చెప్తుంది మీ అందరికీ కూడా, మనం మన రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలి. మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటే మనం ఇంకా ఫ్యూచర్ బాగుంటుంది. తప్పకుండా మీరు కాపాడుతారని ఆశిస్తూ మరి వల్ల 30 తేదీ నాడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నా గుర్తు నంబర్ 1 ఫస్ట్ నా గుర్తు కారు గుర్తు ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతూ సెలవుకుంటున్నా. జై తెలంగాణ, జై శ్రీ కేసీఆర్, జై తెలంగాణ. కారు గుర్తుకే. ఇవాళ గురునానక్ జయంతి కాబట్టి గురునానక్ జయంతి శుభాకాంక్షలు అందరూ కూడా ఇవాళ ఇది మన ఈవీఎం బాక్స్, ఇది డమ్మీ బాక్స్. ఈ డమ్మీ బాక్స్ మన ఫస్ట్ నెంబర్ మనది. నంబర్ 1 మనది. పక్కన పేరు ఉంటుంది, బాధ్యత ఉంటుంది. దాని పక్కన ఫోటో ఉంటుంది, దాని పక్కన కారు ఉంటుంది, దీని పక్కన బట్టలు ఉంటుంది.